మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మనమందరము ఆదికాండము 19వ అధ్యాయం తెరుద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19 ఫ్రమ్ వర్స్ 16. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది. నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచే నీ కృపను ఘనపరిచితిని. నేను ఆ పర్వతముకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో. అది చిన్నది కదా, నేను బతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయును. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని. నీవు త్వరపడి ఇక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఈ సాయంకాలం మరొకసారి వినయంగా మేము ఒక వాక్యం మధ్యకు వచ్చి ఉండగా చదవబడిన వాక్యంలోంచి నీ యొక్క ఆత్మ సహాయంతో మాకు బోధించి వివరించమని, గ్రహించడానికి కావలసిన హృదయం మాకు దయచేయమని, గ్రహించే ఆత్మను మా మీద నుంచి నడిపించి మీరు మహిమను పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా ఇందాం. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నది. ఆ మాట పదే పదే చెప్తా ఉన్నది. పాత నిబంధన, కొత్త నిబంధన పదే పదే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ దినములు ఎలాగుంటాయి అంటే, బైబిల్ అంటా ఉన్నది, నోవాహు దినముల్లో ఎలాగున్నదో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దినములు ఎలాగున్నాయి అంటుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ దినములు ఎలాగున్నాయి అంటే, లోతు దినములు ఎలాగున్నాయో అలాగున్నది అంటుంది. మీరు గమనించినట్లయితే లోతు దినముల్లో ఎలాగున్నదో, నోవాహు దినాలు ఎలాగున్నదో ఇప్పుడు భూమి మీద కూడా అలాగే ఉన్నది. కాబట్టి దాని ఒక అర్థము మనం గ్రహించాల్సిన సందర్భం ఒకటి ఉన్నది. ఏంటి దాని అర్థం అంటే, రాకడకి మనం దగ్గరగా ఉన్నాం. రాకడ దినముల్లో మనం ఉన్నాం. క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టే చోట మనం ఇప్పుడు ఉన్నాం. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దేవుడు మన ముందు దృష్టాంతం ఉంచుతున్నాడు, రుజువులు లేకపోతే సాదృశ్యాలు దేవుడు మన ముందు పెడుతున్నాడు అంటే, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి, దాన్ని చూసి మనం హెచ్చరించబడాలి. దేవుడు ఆదికాండము నుంచి పాత నిబంధన మొత్తం ఎందుకని రాయించాడంటే, రాబోయే కొత్త నిబంధన దేవుడు అంతకుముందు కాలం పాత నిబంధనలోనే ఒక నీడలాగా చూపించాడు, ఒక ఛాయలాగా చూపించాడు. దాన్ని చూసి కొత్త నిబంధన జాగ్రత్త పడాలి. ఆ కొత్త నిబంధనని, పాత నిబంధన చూసి ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఆ రెండు కాలాలు మనం గమనించాలి. క్రీస్తు మొదటి రాకడి కన్నా ముందు కాలము ఎలాగుండదో, ఏ రకమైన పరిస్థితులు ఆయన మొదటి రాకడి భూమి మీద తీసుకొచ్చినాయో, ఇప్పుడు రెండవ రాకడ ఒక పరిస్థితులు ఎలాగుంటాయి అని దేవుని చేత మనం హెచ్చరించబడ్డాము. ఆదికాండలో హెచ్చరించబడ్డాం, నోవాహు దినాలు హెచ్చరించబడ్డాం, లోతు దినముల్లో హెచ్చరించబడ్డాం. అలాగే యేసుక్రీస్తు తన రెండవ రాకడి కన్నా ముందు దినములు ఎలాగుంటాయో కూడా మనం హెచ్చరిక చేశాడు. అంటే ప్రతిసారి దేవుడు ఎప్పుడైనా ఒక తీర్పు తీర్చాలి అనుకుంటే, ఒక వ్యక్తికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక ఊరికి కానీ, దేశంకి కానీ, ప్రపంచానికి కానీ ఏం చేస్తాడు? మొదటిగా హెచ్చరిక చేస్తాడు, ఆ తర్వాతే తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు హెచ్చరిక చేయకుండా తీర్పు తెచ్చే దేవుడు కాదు. కాబట్టి దేవుడు హెచ్చరిక చేశాడా అంటే ఇప్పటికే చేస్తున్నాడు. ఎందుకని హెచ్చరిక చేశాడు? ఆయన వచ్చేసరికి మనలో సరిగా లేకపోతే సరి చేసుకుంటాము. మన సంఘాలు సరిగా లేకపోతే సరి చేసుకోవాలా, కుటుంబాలు సరిగా లేకపోతే సరి చేయబడాలి, వ్యక్తిగతంగా సరి చేయబడకపోతే ఇప్పుడు మనము సరి చేయబడాలి. దాని కొరకు దేవుడు ఏం చేశాడు? వాక్యాన్ని ముందు పంపించి
సేవకులను పంపించి ఆ వాక్యం నుంచి మనల్ని గద్దించి, ఆ గద్దింపు మనకు అర్థం కాకపోతే ఆయన సేవకులు పైకి లేపి, ఆ సేవకులు ఆయన యొక్క ఆత్మ నుంచి ఆ ఆత్మ ద్వారా మనల్ని గద్దించాడు. కానీ దేవుడు ఎక్కడా కూడా మనల్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా మనకు ఒక వాక్యం చెప్పబడింది, భూదిగంతం వరకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. ఆ సువార్త అంతా ప్రకటించిన తర్వాత కానీ భూమికి తీర్పు రాదు. ఎందుకని? భూప్రపంచం మొత్తము ఆ భూభాగం దగ్గర నుంచి ఈ భూమి యొక్క అంతం వరకు మనం ప్రకటించినప్పుడు అదే సాక్ష్యముగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు, ఆయన ఇలా కాపాడాడు, ఆయన పాత నిబంధన దేవుడు, కొత్త నిబంధన దేవుడు, ఇప్పుడు రానే ఉన్నాడు అని మనకి తెలియడానికి కొద్దిమంది పోయి ముందుగా చెప్పాలి. ఎందుకంటే ఉదయకాలం కూడా మనం మాట్లాడుకున్నాం, ఈరోజు ప్రపంచము చర్చికి రాదు, ప్రపంచము వాక్యము చదవదు, ప్రపంచానికి క్రీస్తు గురించి తెలియదు. అయితే వాళ్ళు నిన్ను చదువుతూ ఉన్నారు, నిన్ను చదువుతున్నారు, నన్ను చదువుతున్నారు. కాబట్టి ఈరోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నేను క్రీస్తుని చూపించాలి. వాళ్ళకి నా లోపల నుంచి దేవుడు హెచ్చరికిస్తాడు. నేను సరిగా జీవిస్తున్నప్పుడు వారు మనల్ని చూసి సరి చేసుకునే వాళ్ళు అయి ఉంటారు. మనం వాక్యం తెలిసి సంఘానికి వెళ్తూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ మనం సక్రమైన జీవితం జీవించకపోయినప్పుడు దేవుడు ఎలాగ మన నుంచి వాళ్ళని హెచ్చరిక చేయగలంటే చేయలేడు. కాబట్టి దానికి కారణం ఎవరు? మళ్ళీ మనమే అవ్వాలి. దానికి తీర్పులోకి మనం వెళ్ళవలసి ఉన్నాం. వాస్తవంగా తీర్పును తప్పించుకోవడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు. వాక్యము తెలిసి నేను లోకంలో ఇంకా ఉన్నట్లయితే తీర్పు తప్పించుకోవడానికి కాదు, తీర్పులో వెళ్ళటానికి ఉన్నట్టుగా ఉన్నది. కానీ దేవుడు మనల్ని తీర్పులోకి వెళ్ళటానికి పంపించలేదు. మనము తీర్పులోకి వెళ్లకుండా ఉంటూ మనం ఇతరులని తీర్పులో పడకుండా కాపాడటానికి దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు. నిజమైన మాట? సత్యమైతే ఆమని చెప్పుండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దినం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, లోతు దినాల్లో మీరు గమనించాలని కోరుకుంటున్నా. ఆ కారణం చేతనే ఈరోజు భూమి మీద ఒక్క మిస్సైలు అమెరికా కానీ రష్యా కానీ, మొన్న చాలా పెద్ద గొడవలు అయినాయి, యుద్ధం వచ్చేసింది, అదుగు వచ్చేసింది, దిగిపోయింది, రాయి మొత్తం రెడీ అయిపోయాను. రష్యా వాడి దగ్గర ఒక మిసైల్ ఉన్నది. ఆ మిసైల్ ఇలా జస్ట్ ఒక బటన్ నొక్కితే ఒక దేశం మొత్తం నాశనం చేయగలదు. వాడు అన్ని దేశాలకి టార్గెట్ పెట్టుకొని కూర్చున్నాడు. అమెరికా కొన్ని దేశాలు టార్గెట్ పెట్టుకొని కూర్చున్నది. వాళ్ళకి బటన్ నొక్కితే చాలు. అలా ప్రతి దేశము వాళ్ళ శత్రువుల దేశాల మీద మిసైల్ వేయడానికి అన్ని రెడీగా పెట్టుకున్నది. ఒక దేశం కానీ బిగిన్ చేసి అన్ని దేశాలు వెంటనే దాన్ని ఫాలో చేస్తాయి. యుద్ధం ఎంతసేపు వస్తుంది? ఇప్పుడు యుద్ధానికన్నా ముందు వాతావరణంలో మనం ఉన్నాం. యుద్ధం రావడం ఎక్కువ సమయం పట్టదు. అయితే ఎందుకు ఆగుతూ ఉన్నది యుద్ధం ఇంకా రాకుండా అంటే కేవలము యేసుక్రీస్తు కనికరపరుట వలన. ఏంటండి అది? మన లేఖనం చదివా, జ్ఞాపకం ఉండదా? యెహోవా లోతు మీద కనికరపరుట వలన. అప్పటికి యుద్ధం వచ్చేయాలా, యుద్ధం జరిగిపోవాలా. కానీ అబ్రహాం ప్రార్థన చేశాడు, అయ్యా ఆ ఊరు ఒకటి ఉన్నది, అక్కడ నా సహోదరుడు ఉన్నాడు, ఆ ఊళ్ళో నువ్వేం చేయమాక, అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వేమి చేయకుందువా అని అబ్రహాము దేవుడి దగ్గర బతిమలాడుకున్నాడు. ఆ కారణం చేత దేవుడు కందకెమ్మలు పడనీయకుండా అక్కడ ఆపాడు. దానికన్నా ముందుగా దూతలను పంపించాడు. ఇప్పుడు దూతలు వచ్చింది దేనికి? 2 పనులకు వచ్చారు. ఒకటి, లోతు కుటుంబాన్ని కాపాడాలి. రెండోది, వాళ్ళకి హెచ్చరిక చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మన సంగతి జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఏంటంటే, ఇప్పుడు కూడా మనకి వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒకటి, హెచ్చరిక చేయడానికి, 2 కాపాడటానికి. హెచ్చరిక ఏంటి? ఈ ఊరు కాలిపోతుంది, మీరు ఇక్కడి నుంచి బయటకు వచ్చేయండి. కాపాడటం ఏంటి? దేవుడు ఒక ప్లేస్ చెప్పాడు, అదిగో నువ్వు ఆ పర్వతం మీదకి పో, నువ్వు కాపాడబడతావు. ఏంటి ఆ పర్వతం అంటే? నేను ఒక మాట చెప్తా, దేవుడు ఇచ్చిన వర్తమానమై ఉన్నది, దేవుడిచ్చిన వాక్యమై ఉన్నది, దేవుడిచ్చిన కృప అయి ఉన్నది, దేవుడిచ్చిన ఆత్మ అయి ఉన్నది. ఎక్కడికి పారిపోవాలి మనం ఈ భూమి మీద నుంచి? ఒకే మాట అడుగుతా, మిస్సైల్ కానీ మన దేశం మీద పడితే మనం ఎక్కడికి పోదాం? గుంటూరు మీద పడితే ఎక్కడికి పోదాం? చెప్పండి, ఎక్కడ పరిగెత్తుదాం? మన ఇంట్లోంచి బయటకు వచ్చినా అయిపోయింది మొత్తం. చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? అయితే నువ్వు ఇంట్లోంచి బయటికి రాకుండా కూడా తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం నాకు తెలుసా మీకు కూడా మార్గం? ఏంటి ఆ మార్గం? ప్రభువైన యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు. ఆయన నీకు తప్పించుకునే మార్గమై ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నోవాహు ఓడలోకి వెళ్ళటానికి ముందుగా ఒక్కపు వర్షపు చెనుకు కూడా భూమి మీద పడలా. నోవాహు ఆ ఓడలోకి వెళ్ళటానికన్నా ముందు ఒక్క వర్షపు చెనుకు పడలా. లోతు ఆ ఊరిలోంచి బయటికి వెళ్ళటానికన్నా ముందు పైనుంచి చిన్న అగ్ని కణం కూడా కింద పడలా. ఎందుకంటే అవి దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఈరోజు ఇంకా తీర్పు భూమి మీద పడకుండా ఎందుకున్నది? మీకు అందరికీ తెలిసి ప్రకటన గ్రంథంలో 5వ ముద్రలో ఒక మాట ఉన్నది, బలిపీఠం కింద ఆత్మలు కేకలు పెడుతున్నాయి. ఏమని? నాదా సత్యస్వరూపి, ఇంకా ఎందాకయ్యా భూనివాసులకు తీర్పు తీర్చకయు ప్రతిదండన చేయకి ఉంటావని. ఆయన ఏమంటున్నాడు? ఇంకా లెక్క తెలాలి, మీరు ఆగండి అన్న.
అని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆపుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మాట చెప్తున్నది. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తారంటే, దేవుడు గాని ఆలస్యం చేయకపోతే ఏ శరీరయు తప్పించుకోలేడు. ఇప్పుడు దేవుడు ఆలస్యం చేస్తాడని అర్థం ఏంటో తెలుసా? కనికరబట్టం, కృప చూపించడం, జాలి చూపించడం, ఆయన ప్రేమకి. ఈరోజు మనమందరం పాత్రలమై ఉన్నాం కాబట్టి ఇంకా భూమి మీద జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఉండే కాలంలో, మనం జీవించే జీవితం బట్టి, మనం కలిగి ఉన్న ఆలోచనలు బట్టి ఇప్పటికీ మనం భూమి మీద ఉండాల్సిన వాళ్ళం కాము. మనం చేసిన పనులు, చేస్తున్న పనులు, చేద్దామని ఆలోచన చేస్తున్న పనులు ఏవి కూడా 100 కాని పనులు మనం ఆలోచిస్తే దాంట్లో 90 కూడా మంచిగానే కావు. 8, 9 అటు ఇటుగా ఉంటాయి. ఒకటి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఏ ఒక్కటి మంచిది ఏంటో చెప్పనా? చర్చికి రావటం ఖచ్చితంగా మంచిది. అది ఒకటే మనం చేసే అన్ని పనుల్లోకి. మిగతా అన్నింటిలో ఏదో ఒకటి మిక్సింగ్ అయిపోతున్నది. పరిపూర్ణ మీద అది ఒకటే. ఇక చర్చికి కూడా ఏదైనా ఆశించి వచ్చామా, ఇక అది కూడా లేనట్టు, 100కు 100 పోయినట్టే. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కటే మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే, నా లోపల బలహీనతలు తీసేయి, నా లోపల చెడ్డ తీసేసేయి, నా లోపల నీకు ఇష్టం లేని తీసేసేయి. అది ఏ రకమైందైనా కూడా ప్రభువా, నీకు నాకు మధ్య అడ్డుగా ఉంటే దాన్ని తీసేసేయి. నీకు దాని మీద సంపూర్ణమైన అధికారం ఇస్తున్నా. పూర్తిగా నన్ను స్వాధీనం తీసుకో, నా మీద అధికారం కలిగి ఉండు. నాలో ఉన్న బలహీనత నన్ను పాతాళానికి తీసుకుపోయేదిగా ఉంటే అది నాకు వద్దు ప్రభువా. అది నిన్ను చేరేదిగా ఉండాలి, నిన్ను చూసేదిగా ఉండాలి, నిన్ను మహింపరిచేదిగా ఉండాలి, నిన్ను గణపరిచేదిగా ఉండాలి. కానీ నిన్ను గణహీనత కలిగజేసేదిగా ఏదున్నా నా దగ్గర తీసేసే ప్రభువా అనే విధముగా నీవు నీ ప్రార్థన కానీ కలిగి ఉన్నట్లయితే, నువ్వు ఇతరులకి భూమి మీద మాదిరిగా ఉంటావు, క్రీస్తుకి భూమి మీద ప్రతిబింబముగా ఉంటావు. ఈరోజు దేవుడు మన నుంచి అదే ఆశిస్తున్నాడు. నోవాహు జీవితం ఒకసారి మన బైబిల్లో గమనిస్తే, నోవాహుని ఎగతాళి చేయనోడు ఎవరు? ఒక్కళ్ళ పేరు చెప్పండి ఎగతాళి చేయనోళ్ళు. మీకు బైబిల్ చదివితే చదివిన అధ్యాయమే చదివినట్లయితే, అదే 19వ అధ్యాయంలో తన కుమార్తెలను అల్లుళ్ళని రమ్మంటే అల్లుళ్ళు నోవాహుని ఎగతాళి చేశారు, లోతుని ఎగతాళి చేశారని ఉన్నది. లోతు గురించి చెబుతున్నా. లోతుని ఎగతాళి చేశారని. దేవుడి ఊరు నాశనం చేయబోతున్నారు, మీరు వచ్చేసేయండి, పర్వతం మీదకి పోదాం. వీళ్ళకి ఎలాగ ఉన్నది? ఈ ఊరు నాశనం చేస్తే పర్వతం నాశనం కదా. ఈరోజు మనం కలిగి ఉన్న జ్ఞానం అండి, తర్కము జ్ఞానం ఇదంతా. ఈ జ్ఞానము దేవుడి దగ్గర పనిచేయదు. దేవుడికి ఆయన ఇచ్చేది తప్ప వేరే వాళ్ళు చెప్పింది ఆయన తీసుకుని అలవాటు లేదు. పసలాడు. ఇంకోటి, మేఘాలు, ఉరుములు, మెరుపులు ఇవేమీ లోపల పోయేంత వరకు రాలా, ఓడ లోపలికి వెళ్ళేంత వరకు రాలా నోవాహు దినాల్లో. ఆశ్చర్యం చూడండి. ఇక్కడేమో ఓడ లోపల రమ్మంటున్నాడు, అక్కడేమో ఊరిలోంచి బయటికి రమ్మంటున్నాడు. ఓడ లోపలికి కాపాడబట్టానికి, ఊరిలోంచి బయటికి కాపాడబట్టానికి. ఇక్కడ ఓడలోకి ఏంటి? క్రీస్తులోకి రమ్మంటున్నాడు, వాక్యంలోకి రమ్మంటున్నాడు, లోకంలోంచి బయటికి రమ్మంటున్నాడు. అక్కడేమంటున్నాడు? నువ్వు కూరుకుపోయే సిద్ధాంతాలు లోకంలోంచి దేవుడు చెప్పిన స్థలంగా నువ్వు రా అంటున్నాడు. అంటే దేవుడు తను చెప్పాలనుకున్న వాక్యం లోపలికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నిజమేనా కదా? ఎవరు రాలే ఈరోజు? ఆమెను చెప్పేవాళ్ళు రాలేదా? ప్రైజ్ లార్డ్, సంతోషం అండి. ఇప్పుడు ఒక మాట, ఉదయం మాట్లాడిన ఒక చిన్న సందర్భం మళ్ళీ నేను తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు భూమి మీద ప్రత్యేకించి మన గుంటూరు ప్రాంతంలో ఈ ప్రార్థనలు ప్రారంభించారు. ఎన్ని రోజులు ప్రార్థనలు? మీరే చెప్పాలి. ఉదయం ఎన్నోళ్ళు, ఎన్ని రోజులు ప్రార్థనలమ్మా? ఏమేం చేయాలి? 40 రోజులు ఉపవాసాలు ఉండాలి. ఇంకేం చేయాలి? చెప్పమ్మా, చెప్పండి, మీకు తెలిసిందా చెప్పండి. ఏం తినకూడదు? మాంసం తినకూడదు, ఇంకా పూలు పెట్టుకోకూడదు, ఇంకా సినిమాలు కూడా చూడకూడదా? ఇంకా చెప్పండి. శుభకార్యాలు చేసుకోకూడదు, ఇంకా 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 చెప్పండి. నాకు తెలియక అడుగుతాను, ఏ బైబిల్ రాశారు ఇవన్నీ చెప్పండి. మీ దగ్గర బైబిల్ ఉంటే నాకు కూడా చూపించేయండి, చేసేద్దాం. ఉన్నదా బైబిల్లో? బైబిల్లో ఒక మాట ఉంది, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఏముంది? ఈ ప్రవచన గ్రంథమునున్న వాక్యములో దీనికి నువ్వేదన్నా కలిపితే ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న తెగుళ్ళని నీ మీదకి వచ్చును. నువ్వు 40 రోజులు మాంసం తినకూడదు ఎక్కడ రాస్తావు? చూపించాడు నాకు బైబిల్లో. లేని కలిపామా? ఎందుకు కలిపాము ఇది?
చెప్పండి త్వరగా. వీటన్నిటిలోంచి దేవుడు ఇప్పుడు నిన్ను బయట పారిపోమంటున్నాడు. లోకమంతా ఎలాగైపోయిందంటే వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలు ప్రతి సంఘంలో పెట్టేసుకున్నారు అందరూ. సిద్ధాంతాల్లో దేవుడు ఉండడు, వాక్యంలో దేవుడు ఉంటాడు. నిజమైన మాట. నా ఆచారాల్లో దేవుడు ఉండడు, నాకు నచ్చినట్టుగా చేస్తే దేవుడు ఉండడు. ఒక చిన్న మాట అడుగుతాను, కొద్దిమంది కోపం వచ్చినప్పటికీ నన్ను భరించండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను అవివేకంగా మాట్లాడినాను, నన్ను కొద్దిసేపు భరించండి అంటున్నాడు. అదే మాట మీతో కూడా నేను కూడా పలుకుతున్నా ఈ సాయంత్రం. బైబిల్లో ఈ భస్మ బుధవారం అనేది ఎక్కడ ఉంది? ఒక్కసారి చూపించండి అమ్మా నాకు, ఎక్కడన్నా ఉన్నదా? బూడిద బుధవారం కానీ, భస్మ బుధవారం కానీ, వీబుధ బుధవారం కానీ, ఇంకేదైనా బుధవారం నాకు తెలియదు. మీకు రహస్యం మాత్రం చెప్తాను నేను, బైబిల్లో అసలు బుధవారం అని పేరే లేదు. మరి ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి త్వరగా. బైబిల్లో లేవు, మనం చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎవడో మధ్యలో తెచ్చాడు, అంతేనా? ఇప్పుడు ఎవడో మధ్యలో తెచ్చినవి కావాలా, దేవుడు మనం చెప్పినవి చేయాలా? కొంచెం బలంగా చెప్పండి. నమ్మకం ఉంటే చెప్పండి, లేకపోతే చెప్పకండి మీరు. దేవుడు చెప్తే చేయాలా. ఒకవేళ దేవుడు చెప్పినా మనం అది చేయక, మనుషులు చెప్పింది బైబిల్లో లేక మనంగానే అది చేస్తే మన సంగతి ఏంటి? అంతేనా? ఇప్పుడు మన చర్చికి పోయి ఏం తెచ్చుకున్నట్టు? మన చర్చికి వెళ్ళే దేనికి? ఉన్నాయి పోగొట్టుకోవడానికి వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు లేనిది మనకి ఎందుకు తెచ్చుకోవటం అంటున్నా. కాబట్టి ఏం చేద్దామంటే, ఎవరన్నా మనల్ని ఏదన్నా చేయమంటే, అయ్యా సోదరా చేసేద్దాం, ఎక్కడుందో చూపించే బైబిల్లో, ఎమ్మటి ఇప్పుడు నేను చేసేద్దాం, నేను కూడా రెడీ చేసేయడానికి. కానీ అవి చూపించాను ఫస్ట్. ఇది కదా, ఎందుకంటే దేవుడు తీర్పు తెచ్చేది వాక్యాన్ని బట్టి. దేవుడు నీకు ఇచ్చింది బైబిల్ ప్రకారం నువ్వు ఉంటే నీకు తీర్పు లేదు, బైబిల్ ప్రకారం లేకపోతే తీర్పు ఉన్నది. ఇప్పుడు కూడా లోతు దగ్గరికి ఆయన దూతలు పంపించి అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండగా నేను ఏమి చేయలేను, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వచ్చినట్లయితే అప్పుడు తీర్పు తీరుస్తా. ఎక్కడికి రావాలి? నీ ఇష్టమైన చోటుకి పరిగెత్తడం కాదు, దేవుడు చెప్పిన చోటుకి పరిగెత్తాలి. నోవా కొండ మీద పరిగెత్తాల, ఓడ లోపలికి పరిగెత్తాడు. ఇప్పుడు లోతుకి ఏం చెప్పాడు? లోతు అక్కడికే వెళ్ళవలస్తున్నాడు. ఈ రోజు నీవు నేను కూడా లోకల్లో పరిగెత్తడం కాదు, లోకల్లో దాక్కోవడం కాదు, వాక్యంలో దాక్కోవలస్తున్నాం. యేసుక్రీస్తు నాకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన దుర్గమై ఉన్నాడు, ఆయన కేడమై ఉన్నాడు, ఆయనకు సమస్తమై ఉన్నాడు. నా కొరకు రక్తం కాచిన దేవుడు నన్ను ఆయన కిందకి రమ్మంటే నేను ఇంకో చోటకి ఎందుకు పరిగెత్తాలా? క్రీస్తు లేని చోటికి మనం వద్దండి, క్రీస్తు ఉన్న చోటికి మనం పరిగెత్తుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీవు దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు, దేవుడికి నువ్వు లోబడి ఉంటున్నప్పుడు, నీకు తెలిసినంతలో నువ్వు నమ్మకంగా ఉంటున్నప్పుడు, నీకు పరిపూర్ణమైన సత్యాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఆమేన్. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చే సమయానికి అబ్రహాంకి దేవుడు ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. నోవా దినములో నోవా దగ్గరికి దేవుడు వచ్చే సమయానికి నోవాకి దేవుడు ఎవరో తెలియదు. అయితే నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు వచ్చి తనను తాను బయలుపరుచుకున్నాడు. నోవాతో, లోతుకు బయలుపరుచుకున్నాడు, అబ్రహాం బయలుపరుచుకున్నాడు, మోషేకి బయలుపరుచుకున్నాడు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు బయలుపరుచుకున్నాడు, సమరసీకి బయలుపరుచుకున్నాడు, పేతురికి బయలుపరుచుకున్నాడు. మరి దేవుడు అక్కడితో ఆగిపోయాడా? చెప్పండి. నాకు కూడా బయలుపరుచుకున్నాడు. మరి మీ సంగతి మీరు చెప్పాలి, బయలుపరిచాడా లేదా దేవుడు మిమ్మల్ని? మీకు ఆయన మీకు బయలుపరుచుకున్నాడా? ఎవరు చెప్పట్లేదు సమాధానం. బయలుపరుచుకుంటే నువ్వేం చేస్తావంటే దేవుని యొక్క వాక్యాన్ని తప్ప ఇంకేం వెంబడించలేవు. ఐగుప్తులో రాజుగా ఉండాల్సిన మోషే రాజుకు వ్యతిరేకంగా ఎందుకున్నాడు? దేవుడు ఏం చెప్పాడు? అక్కడున్న ప్రజల మొత్తాన్ని బయటికి తీసుకొచ్చే విమోచకుడు నీవు. ఇప్పుడు మోషే రాజు కాదు, విమోచకుడు. కాబట్టి ఇప్పుడు మోషే ఎలాగ ఆలోచించాలి? క్రీస్తులాగా ఆలోచించాలా, రైట్? ఇప్పుడు మనం ఇతరులకు విమోచకులం, మనం ఎలాగ ఆలోచించాలా? క్రీస్తులాగా ఆలోచించే ధైర్యం ఉందా అంటున్నా. ఆలోచించాలని ముందేం చేయాలి? వినపడలేదండి? అది సంగతి. ఇప్పుడు మోషే ఏం చేశాడు? క్రీస్తు నిమిత్తమైన నింద ఉత్తమమైన భాగ్యమని ఎంచుకొని తనకున్న సమస్తమును, రాచరికమును, అధికారమును, రాజ్యమును అన్నిటినీ విడిచిపెట్టాడు. మరి మన సంగతి ఏంటి? క్రీస్తు కొరకు మనం ఏం వదిలిపెట్టాం చెప్పండి ఒకటి. ఏం వదిలిపెట్టలా. అన్నీ కావాలంటేనే క్రీస్తు కూడా కావాలంటున్నాం మనం. ఇది సంగతి. అయితే దేవుడికి ఏం కావాలి? నువ్వు అన్నీ వదిలితే నేను వస్తాను అంటాడు. ఇప్పుడు మనకి దేవుడు కావాలా, అన్నీ కావాలా? అన్నితో పాటు దేవుడు కూడా కావాలని నడవదు. ఎవరు కావాలి మరి? అంటానికి దేవుడు అంటున్నాం కానీ అలాగ ఉంటామా అంటున్నా. నిజంగా దేవుడితో ఉండటం కష్టమండి, లోబడితే చాలా సులభం అండి.
నేనుగానే ఉండి దేవుడిని వెంబడించలేను. నాలో నేననేవాడు చచ్చిపోతే దేవుడిని వెంబడించడం సులభం. నా సొంత ఆలోచన చచ్చిపోతే చాలా సులభం. సొంత ఆలోచన చనిపోవటం అంటే ఏంటి? దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందో అది చేయటం. దేవుడు యొక్క దూతలు వచ్చారు. లోతు అంటున్నాడు, అంత దూరంగా ఉంది, పర్వతం పైకెక్కలేను, ఇక్కడ మీరు కందకాలు పడేసి అవి కూడా అటుకుంటూ పడతాయేమో, నేను కూడా చనిపోతానేమో, ఈ పక్కన ఉన్న ఊరికి వెళ్ళిపోతా, ఊళ్ళో దాక్కుంటా. ఆ దూతలు అంటున్నారు, నీ ఊర్లోంచి బయటకు వచ్చేంతవరకు మేమేమీ చేయలేం. కారణం ఏంటి? ఒకటే కారణం, దూతలు వాళ్ళ సొంతానికి ఏమీ చేయలేరు. వాళ్ళ సొంత ఆలోచన కలిగలేరు. దేవుడు వారికి ఏం చెప్పారో వాళ్ళు అదే చేయాలి. దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటి? లోతు ఆ ఊర్లోంచి వెళ్ళాక మీరు నాశనం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి వరకు ఆగాలి? ఇప్పుడు నోవాహు కుటుంబం వాళ్ళలోకి వచ్చేదాకా వర్షం రాకూడదు. ఇప్పుడు చెప్పండి, వర్షం ఎప్పుడు దాకా రావాలి? ఆగాలి. ఇప్పుడు మనకు కూడా భూమి మీద అదే వాగ్దానం ఉంది. మనలో యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి రూపాంతరం చెంది, శరీరం యొక్క మార్పు చెంది పైకి వెళ్ళే వాళ్ళకు గుంపు ఉన్నది. ఆ గుంపు మొత్తం రెడీ అయ్యేంత వరకు ఆయన రాడు. మీరు ప్రతి చోట గమనించండి. దేవుడు చెప్తున్న మాట ఒకటే, మనము లోకంలోంచి బయటికి రండి అని ఒకటే పిలుస్తున్నాడు. అయితే ఈరోజు క్రైస్తవంలోకి లోకం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? క్రైస్తవంలోకి వచ్చిన లోకంలోంచి నువ్వు బయటికి, అనగా వాక్యంలోకి వచ్చే అంటున్నాడు. మనం ఏం చేస్తాము? లోకాన్ని తీసుకొని వచ్చి వాక్యంలో కలిపేసి ఏం చేస్తున్నాం? ఇప్పుడు మిక్సింగ్ చేసాం, రెండు మిక్సీలు వేసాం. ఏం బయటకు వచ్చింది? ఒక చిన్న మాట చెప్తా. మా అంకమ్మ నగర్ వాళ్ళకి మీకే తెలుస్తుంది బాగా ఈ సంగతి, మరి మిగతా వాళ్ళకి తెలుస్తో లేదో తెలియదు. గుడ్ ఫ్రైడే రోజు కొన్ని చర్చిలు ఉన్నాయి. మధ్యాహ్నం పూట డ్రమ్ముల్లో పానకం ఇస్తారు. ఇక్కడ ఏంటది? డ్రమ్ముల్లో పానకం ఇస్తారు గ్లాసులతో ముంచి. ఏ రోజు? నువ్వు గుడ్ ఫ్రైడే ఎక్కడ చేసావు అసలు? పానకం తాగే ముఖం అయితే మంది. మరి ఏమన్నా వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ పానకాలు? పానకాలు, వడపప్పులు, బెల్లం ముక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి క్రైస్తవంలోకి? ఇది చెప్పండి. ఇంకో బ్యాచ్ ఉందిగా, కొబ్బరి చెప్పులు కొడతారు, అగరబత్తులు తిప్పుతారు, ఇంకో బ్యాచ్ ఉంది. ఇవన్నీ ఎలాగొచ్చినాయి అంటే, ఈ లోకంలో ఉన్న ఏం చేస్తారు, ఇది బాగుంది మనం కూడా తెచ్చుకో, వీళ్ళకి తాగలదు పానకం, అందుకని తీసుకొచ్చి డబ్బులు ఇక్కడ తీసి పెట్టారు. అంటే క్రీస్తు ఏదైతే వ్యతిరేకించాడో, ద్వేషించాడో దాన్ని వాక్యంలో కలిపేసి ఇప్పుడు అందరికి ఇచ్చేస్తున్నారు. సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? దేవుడు బైబిల్లో యోధా పత్రికలో ఒక మాట ఉన్నది, ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగించిన బోధ. ఎన్నిసార్లు? ఒక్కసారే. మరి బోధలు ఎన్ని ఉన్నాయి భూమి మీద? మరి ఒకటే ఉంటే మెథడిస్ట్ ఏంటి, బాప్టిస్ట్ ఏంటి, వన్నెస్ ఏంటి, లూథరన్ ఏంటి, ఆర్సీఎం ఏంటి, పెంతెకోస్తు ఏంటి, బ్రదర్న్ ఏంటి, ఎల్ఈఎఫ్ ఏంటి, ఎల్ఈఎం ఏంటి, ఏంటి ఇవన్నీ? ఒకటే ఉండాలి కదా. ఎందుకున్నా ఇన్ని? ఎవరికి నచ్చిన మొక్క వాళ్ళు తీసుకుని పోయారు. మొత్తం కలపటల్లా, అన్నీ కలిపితే మొత్తం పరిపూర్ణం అవుతుంది. ఒక మాట చెప్తా, కోప్పడు మాకండి. ఒక ఊరికి ఒక ఏనుగుని తీసుకొచ్చారు ఒకరు. ఆ ఊరిలో ముగ్గురు గుడ్డోళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు గుడ్డోళ్ళు ఏం చేశారంటే, ఒకడు ఏనుగు తొండం దగ్గర చేయబెట్టి కళ్ళు లేవాడికి, కానీ వాడు ఏనుగు దగ్గరికి వచ్చి ఏదో కనుక్కుందాం, మొత్తానికి ఏనుగు ఎలా ఉంటో తెలుసుకోవాలనుకున్నాడు. చెయ్యి ఇలాగ పెట్టి ఇలాగని, మొత్తానికి ఏనుగు అంటే ఒక స్తంభం లాగా ఉంటుంది అన్నాడు, ఒక తాళ్ళు లాగా ఉంటుంది అన్నాడు. ఇంకోటి కాలు పట్టుకున్నాడు, కాలు లావుగా ఉంది, కట్టుకొని అన్నాడు, ఏనుగు అంటే ఒక స్తంభం లాగా ఉంటుంది అన్నాడు. ఇంకోటి ఏనుగు వీపు మీద చెయ్యిట పెట్టాడు, ఏనుగు గోడలాగా ఉంటుంది అన్నాడు. ఈ ముగ్గురు వాదిస్తున్నారు. ఏనుగు గోడ లేదు, ఏనుగు స్తంభం లేదు, ఏనుగు తాడు అంటున్నాడు. అయితే వాస్తవం ఏంటి? వాళ్ళు ముగ్గురు చెప్పింది నిజమే. ఆ ముగ్గురు చెప్పింది కలిపితే అది ఏనుగు అవుతుంది. అవునా? ఇప్పుడేమో ఒకటి తండ్రి దేవుడు అంటాడు, ఒకడు కుమారుడు దేవుడు అంటే, ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. ఇంతకీ దేవుడు ఎవరు? ఏనుగు ముగ్గురు, మూడు ఏనుగులు లేవు అక్కడ, ఒకటే ఏనుగు ఉన్నది. ఇక్కడ ముగ్గురు దేవుడు లేడు, ఒకటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ దేవుడిని వెంబడిస్తున్నామంటే ఆ ఒక్క దేవుడిని వెంబడిస్తున్నాం. అంటే ఈరోజు ఏం చేశారు? ఎవరికి నచ్చింది వారు ముక్కలు తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు ముక్కలు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ముక్కలు కాదండి, ముక్కలు ఇచ్చినట్టయితే దేవుడు పరిశుద్ధ గ్రంథం మొత్తం ఎందుకు ఇచ్చాడు మనకి? ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్కరికి ఇచ్చేయచ్చు కదా. ఇక కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళు సేవ చేస్తాం అనుకుంటున్నారో ఏం చేస్తాం అనుకుంటున్నారో తెలియదు, కానీ కేవలం కొత్త నిబంధన ఒకటే పట్టుకొని తిరుగుతారు. బ్లూ పుస్తకం ఉంటుంది ఒకటి. మరి దేవుడు పాత నిబంధన ఎందుకు రాయించాడు? పాత నిబంధన మంది కాదు పాస్టర్ గారు,
ఎవరిది మరి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మత్తయి సువార్త నుంచి పుట్టావా నువ్వు? ఆదికాండంలో పుట్టావా? అంటే నాకు తెలియక 2 అర్థాలు అనుకుంటా నేను. ఒకటేమో బరువు ఎక్కువైంది తగ్గిద్దాం అనుకుంటాను ఆ పుస్తకం. లేదా వద్దనుకున్నావా? దేవుడిచ్చింది వద్దు అనుకుంటే, లేకపోతే పాత నిబంధన తీసేస్తే నీ గురించి దేవుడు ఇంకో మాట రాశాడు ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో. ఉన్నదానిలోంచి ఏది తీసేయొద్దు. తీసేస్తే ఏమవుతుంది? కలిపితే తెగుళ్ళు వస్తాయి. తీసేస్తే పరలోక రాజ్యములో, జీవవృక్షములో, పరిశుద్ధ పట్టణంలో నీకు పాలు భాగం లేదన్నాడు. కాబట్టి మనం కలపాలా, తీసేయాలా? కలపడానికి ఇల్లేదు, తీసేయడానికి ఇల్లేదు. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? మరి బుధవారం ఏం చేద్దాం? ఈ బూడిద బుధవారాల సంగతి ఏంటండి ఇప్పుడు? దేవుడు ఇవ్వలేదే, మరి నేను చెయ్యాలా వద్దా? భాష గారు, నేను చెప్పినా, ఎవడు చెప్పినా, అపోస్తలుని పౌలు అంటాడు, మేమే బోధించినా, మేమే మరలా వచ్చి బోధించినా, పరలోకం నుంచి ఒక దూత వచ్చి బోధించినా, మేం బోధించిన సువార్త కాక వేరొకటి బోధించిన వాడు శాపగ్రస్తుడవును. చదివారా బైబిల్లో? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనిలో ఉన్నదే బోధించాలి, కొత్తది మనం బోధించడానికి వీల్లేదు. కాబట్టి నాకు నచ్చింది అంటే ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. నీకు నచ్చిందో, నీకు ఇష్టపడిందో, నీకు దొరికిందో తేటానికి వీల్లేదు. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? ఒక చిన్న మాట చెప్తా, మీకు పదే చెప్తా అనుకోమాకండి. ఒకసారి ఒక సహోదరి పెద్ద చర్చి కట్టుకోవడానికి స్థలం ఇచ్చిందామా. ఆమె అన్నది, పాస్టర్ గారిని పిలిచింది. సంఘం చాలా పెద్దగా ఉంటుంది, ఒక 2000-3000 మంది సంఘం ఉంటుంది. పాస్టర్ గారు, నాకు దర్శనం వచ్చి నేను చెప్పాలనుకుంటున్నా అన్నది. కళ వచ్చిందని చెప్పాలనుకుంటున్నా అన్నది. మరి స్థలం ఇచ్చినామా? దర్శనం వచ్చిందన్నా, కళ వచ్చిందన్నా కాదనగలరా పాస్టర్ గారు? లేకపోతే బయటికి పోతుంది. అందుకని ఆయన ఏమన్నాడు, సరే అమ్మా చెప్పు అన్నాడు. ఆ మైక్ తీసుకున్నది. అయ్యా, నేను ఒక కళ వచ్చింది నాకు ఉదయం పూట వచ్చిన కళ నిజాలు అవుతాయి. ఉదయం పూట నాకు వచ్చిన కళలో పరలోక రాజ్యం కనిపించింది. పరలోక రాజ్యం 2 కుర్చీలేసి ఉన్నాయి. ఒక కుర్చీలో యేసుప్రభు కూర్చొని ఉన్నాడు. పక్కనే ఒక కుర్చీ ఉన్నది. ఆ కుర్చీలో దేవదాసయ్య గారు కూర్చున్నారు. ఆమె కళకి దేవదాసయ్య గారికి సంబంధం లేదు, మీరు గుర్తుంచుకోవాలా. ఇది ఏమ కళ, దేవదాసయ్య గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అర్థమవుతుందా? ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇద్దరికి పొద్దునే టిఫిన్ పెట్టారండి, ఇడ్లీ. పరలోక రాజ్యంలో మరి నేను ఎక్కడ చదవాలా పరలోక రాజ్యంలో ఇడ్లీ దొరుకుతాయని. సరే, ఆమె కళ వచ్చింది, నేను కాదంటానికి లేదు. ఆ కళ వచ్చి చెప్పాలి కదా. ఆమె చెప్తుంది, ఇడ్లీ పెట్టారంట, కొబ్బరి చట్నీ బాగా తిన్నారు ఆ రోజు ఇద్దరు. ఆమె చెప్పిన సాక్ష్యం చెప్పనివ్వండి నన్ను. కొద్దిసేపు అయ్యాక అకస్మాత్తుగా యేసుక్రీస్తు కడుపులో నొప్పి వచ్చింది. ఎంబడి దేవదాసయ్య గారు కుర్చీని ఒక నెట్టి ముందుకు దూకి, ఒక దూకు దూకి ఆయన మీద చేయబెట్టి, యేసుక్రీస్తు కడుపు నొప్పి పోను గాక అనగానే యేసుక్రీస్తు కడుపు నొప్పి పోయిందని. ఎవరు చప్పట్లు కొట్టరా ఇప్పుడు? ఎవరు ప్రార్థన చేశారు? అర్థమైందా? ఎలాగొస్తాయి తప్పుడు బోధలు? వినటానికి బాగుంటుంది, కానీ వాక్యం తెలిసాడు ఏమంటాడు? ఎవడికి ప్రార్థన చేయాలా? అర్థమవుతుందా? నువ్వు వాక్యానుసారంగా ఉంటే ఈ నమ్మవు. నువ్వు వాక్యానుసారంగా ఉన్నావు కాబట్టి నువ్వు నమ్మడానికి అవకాశమే లేదు. నేను అదే అంటున్నా, ముందు నీకు వాక్యం తెలిస్తే లోకం ఏం కలిపితే నీకు అర్థమైపోతుంది. దీంట్లో కలిపినేదో మీకు తెలిసి ఇప్పుడు ఇది కళా కల్పితమా అన్నది. ఇది దేవుడి నుంచి వచ్చిందా? కాదండి, ఖచ్చితంగా దెయ్యం కలిగింది. ఎందుకంటే దేవుడికి కడుపు నొప్పి వస్తే ఒక మనిషిపై ప్రార్థన చేసి దేవుడు తగ్గుతుందా? మరి ఇప్పుడు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? తెలియక వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉండిపోయి వాళ్ళు అలా ఉంచేసి అలా చేసేసా వాళ్ళకి అట్టగైపోయారు. కాబట్టి మనమైతే అలా ఉండక, అపొస్తలుల పౌలు మేము అట్లా ఉండక, ఈరోజు మనం ఎలాగున్నామంటే పరిపూర్ణంగా వాక్యం కింద ఉన్నామండి. లోకం ఏం సిద్ధాంతాలు చేయని, వాళ్ళు నచ్చింది చేయని, మనం మాత్రం ఒకటే, వాక్యాన్ని వెంబడిద్దాం, దేవుణ్ణి వెంబడిద్దాం. ఈరోజు మనం ఏం చేసామంటే దేవుని వెంబడించడం మానేసాం, వాక్యాన్ని వెంబడించడం మానేసాం. కోపడు మాకండి, ఏం వెంబడిస్తున్నాం? సంఘాలు, పాస్టర్ గారులు, ఆచారాలు వాళ్ళు చేశారు, మనం చెప్పొద్దు ఎలాగా? అంతేనా అమ్మ? ప్రత్యేకించి అంకమనగర్ వాళ్ళు. ఎందుకని అంకమనగర్ అన్నాను? అంకమనగర్లో అంతమంది క్రైస్తవులు ఎక్కడ లేరు, కానీ ఎంతమంది చర్చికి పోతారంటే మీకే తెలుసు. కానీ డిసెంబర్లో ఒక పండుగ వస్తుంది. ఏం పండుగ అది? క్రిస్మస్కి స్టార్ లేని ఇల్లు ఉంటుందా అంటున్నా? ఉండదు. ఉంటుందా?
ఒకవేళ స్టార్ పెట్టకపోతే పక్కింటోడు వచ్చి మనల్ని తిడతాడు, నీకు డబ్బులు లేకపోతే ఏం కొనిస్తా, పెట్టుకు ఇంటి ముందు. ఏంటి దరిద్రం మా ఇంటి పక్క నుండి. ప్రభువా, అసలు క్రైస్తవుడు ఇంటి ముందు స్టార్ లేకపోతే తెలియట్లేదండి నాకు. ఒక చిన్న మాట చెప్పండి, బైబిల్లో ఎక్కడ చెప్పారు ఇంటి ముందు స్టార్ పెట్టుకోమని? ఇంటి ముందు పోయింది ఇప్పుడు వీధిలో పెడతారు. మీకు తెలుసుగా, మరియమ్మ బొమ్మ పక్కన స్టార్ పెడతారా బెటరా? ఏం రాస్తారు అక్కడ స్టార్ మీద? నిజం చెప్పండి. క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు దాని మీద రాసేది. ఏంటది? ఏ పండుగ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? అది అర్థమవుతుందా మీకు? అంటే చెప్పేది వాక్యం అయితే జీవించేది వాక్యమై ఉండాలి. నువ్వు దాన్ని ఏమీ కలపొద్దు. నక్షత్రం వచ్చింది, జ్ఞానులు ఇక్కడికి వచ్చారు, అది జ్ఞానుల కోసం వచ్చింది, నీ కోసం నా కోసం రాలా నక్షత్రం. ఆ జ్ఞానులు క్రీస్తుని కనుక్కోవడానికి వచ్చింది. వాళ్ళు కనుక్కున్నారు, వాళ్ళు ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చారు, వెళ్ళిపోయారు, అది అయిపోయింది. ఇప్పుడు నువ్వుని ఎదురు చూసేది తొట్టిలో పుట్టిన చిన్నపిల్లడు యేసుక్రీస్తు కోసం కాదు, నీ కొరకు నా కొరకు వచ్చి నన్ను నిన్ను పైకి తీసుకుని పోయే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం తొట్టిలో ఉన్న యేసు కూర్చోవడానికి ఇక్కడ రాలేదండి. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేశాడంటే నిన్ను ఆ స్థితి నుంచి మెరుగే స్థితికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ రక్తము కాచిన తర్వాత స్థితిలో మనం ఉన్నాం. ఆయన చిన్నపిల్లడు అని దేవుడు కాదు. కాబట్టి మనకు మాట చెప్తాను, అక్కడ ఒక విగ్రహం ఉంది లైన్ మొదట్లో, అవునా? ఆ పక్కన వాట్సాప్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ మీటింగ్ ఉంటుంది, తెలుసా మీకు? అక్కడ అరుగులు ఉంటే అరుగుల మీద కూర్చొని వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అక్కడ ఒక బొమ్మ ఉంటుంది, మరియమ్మ బొమ్మ. జ్ఞాపకం ఉందా మీకు? అందరూ అట్టించరా వల్ల మాకు తెలియదని చెప్పకండి. చూశారు కదా, మరియమ్మ యేసుప్రభు ఎత్తుకొని ఉంటుంది, ఎప్పుడు దించదామా? అవునా? ఆయన కిందకి దింపబడ్డాడు, పెరిగాడు, 33 సంవత్సరాలు వచ్చి శిలువ మీద కొట్టబడ్డాడు, కానీ బొమ్మ అట్టగా ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు? బొమ్మలకి మొక్కమన్నాడా? నిజం చెప్పండి. ఇర్మియా గ్రంథంలో ఏం రాసి ఉన్నది? చెక్కతో చేసిన, రాతితో చేసిన, చెక్కింది ఏది ఆకాశం అంత రూపాయలే కానీ, భూమి మీద రూపాయలే కానీ, నీళ్ళలో ఉన్న రూపాయలే కానీ, ఏ రూపం మీరు చేసుకోకూడదు, మొక్కకూడదు. మరి ఇప్పుడు మరియమ్మకి మనం ఏం చేస్తే మన లోపల భక్తి భావం వస్తుంది. ఎలాగంటే యేసు ప్రభుని కన్న తల్లి కదండి. ఎవరు కన్న తల్లి? మరి దేవుడు ఒక మాట చెప్పాడు, పాత నిబంధనలో ఆ మాట సంగతి ఏంటి? ఇక్కడ చూడండి, వాక్యమా లోకమా అంటే మనం లోకంలోకి వచ్చేస్తాం ఎమ్మటే. ఎలాగా? దేవుడు ఏమంటున్నాడు? నేను ఒక్కడనే దేవుడును, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండడానికి ఇల్లేదు. ఇప్పుడు పోయి నువ్వు బొమ్మకు మొక్కితే, నువ్వు మరియమ్మకు పోయి మొక్కితే చెప్పండి, వాక్యంగా లోబడ్డావా, లోకంలో లోబడ్డావా? కాబట్టి ఏం చేద్దాం ఇప్పటి నుంచి? మరియమ్మ వస్తే మనం కూర్చొని లేచిన పడితే గౌరవిస్తా. యేసుక్రీస్తు భూమి మీద తల్లిగా పిలవబడింది, ఆమె గౌరవించి తగ్గించే విషయం లేదు ఎక్కడా కూడా. కానీ మొక్కమంటే మాత్రం శత్రుక మేషగా బెద్దుకోనే మొక్కుదామా? బైబిల్ అంది, ఈ మోకాలు యేసుక్రీస్తు నామంలో తప్ప ఇంకెక్కడ వంగదో. నువ్వు గొప్పోడుగా, నువ్వు ప్రధానిగా, అధికారిగా, ప్రెసిడెంట్గా, రాజుగా, నువ్వు ఏదైనాగా ఈ మోకాలు యేసుక్రీస్తు నామంలో తప్పుడు ఎక్కడ? నిజమేనా? ఒక మాట చెప్తా, చెప్పండి అవునో కాదో నాకు. మనమందరం లోదన చర్చిలో ఉన్నప్పుడు, లేదా ఇంకేదైనా చర్చిలో ఉన్నప్పుడు చాలా మందికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. పెళ్ళిళ్ళు కాగానే పాస్టర్ గారి దగ్గర ఆశీర్వాదం ఎలా తీసుకోవాలా? వినపడలేదు నాకు. మోకాళ్ళ మీద పాస్టర్ గారి దండం పెట్టాలి వద్దా? చెప్పండి త్వరగా. పెట్టాలా వద్దా? బైబిల్ నువ్వు చదివితే, నువ్వు వాక్యానుసారంగా ఉంటే ఏ మనుషుడికి నువ్వు మొక్కడానికి ఇల్లేదు. మరి పాస్టర్ గారిని పెళ్ళే కాళ్ళ దండం పెట్టమన్నారు. అర్థమవుతుందా? ఎందుకో చెప్పనా, నేను శివాలయం గుడిలో పూజారిగా ఉన్నా అంతకుముందు. అక్కడ ఉన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేశా. పెళ్ళిళ్ళు అయిపోయాక వాళ్ళని కాళ్ళకి దండం పెట్టు అన్న, కాళ్ళకి దండం పెట్టి పోవాలా. ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారు వచ్చి ఏం చేశారు? ఇక మారిందే ఉంది, అక్కడికి ఇక్కడికి అంటున్నారు. వదిలేసి వచ్చా నేను, మళ్ళీ అదే చేస్తే ఇక్కడ ఎలాగా? అంటే ఏం జరిగిందంటే దానిలోంచి వచ్చిన వాళ్ళు దీంట్లో అదే కంటిన్యూషన్ చేసుకుంటూ పోతున్నారు. రెండు మిక్సింగ్ వేశారు. ఏమైంది ఇప్పుడు? వాక్యం లోకం కలిపితే అది లోకం అవుతుంది, వాక్యం కాదు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా? చీకటిని వెలుగుని వేరు చేశాడు.
విశ్వాస అవిశ్వాసాన్ని వేరు చేశాడు. అబద్ధాన్ని నిజమును వేరు చేశాడు. సత్యమును అసత్యమును వేరు చేశాడు. న్యాయమును అన్యాయమును వేరు చేశాడు. ఆయన న్యాయ పక్షమునే ఉంటాడు, నీతి పక్షమునే ఉంటాడు, వాక్య పక్షమునే ఉంటాడు. కాబట్టి నీవు నేను ఆయన యొక్క సర్వసత్యాన్ని, వాక్యాన్ని మాత్రమే నమ్మి వెంబడించవలసి ఉన్నాం. మధ్యలో గలిపింది మధ్యలో తీసి మనం బయటపడేయాలా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజంగానా? మొక్కుదాం ఎవరికన్నా? ఒకవేళ మీకు మొక్కాలనిపిస్తే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి మొక్కండి. ఒక్కడికే మొక్కండి. తెలుసా ఒక్కడెవరో? నా కొరకు రక్తము కాచిన వాడు, నా కొరకు రిక్తులుగా చేసుకొని కిందకు వచ్చిన వాడు, నా కొరకు పరలోకం విడిచిపెట్టిన వాడు, నా కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చిన వాడు, నా కొరకు దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీద మానవుడిగా 33 సంవత్సరాలు తిరిగి శిలువ మీద కొట్టబడి పాతి పెట్టబడి తిరిగి లేచి నా కొరకు వస్త్రాన్ని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు. ఆయనకి మీరు మొక్కండి. ఒకవేళ మొక్కాలనుకుంటే మిమ్మల్ని మొక్కదండలో మొక్కేయండి, ఆయనకి మొక్కండి. ప్రజలు ఆయనకి ఎక్కడ మొక్కాలా? ఏ చర్చిలో మొక్కాలా? పెద్ద చర్చా, చిన్న చర్చా, ఆ పాస్టర్ గారా, ఈ పాస్టర్ గారా? చెప్పండి, ఏ పాస్టర్ గారి దగ్గర మొక్కాలా? నీ ఇంట్లో మోకాళ్ళ మీద మొక్కు ఫస్ట్. నీ ఇంట్లో మోకాళ్ళ మీదకి వెళ్ళి ఫస్ట్. దేవుడు నీకు కనబడి మాట్లాడేదాకా నువ్వు మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థించు. ఇది కదా మనకు కావాలి ఈ పూట. దేవుడు నిన్ను కదిలించాలి. ఆయన ఒక కుదుపుని లోపలికి రావాలి. ఆయన ఒక హస్తం నీ మీదకి రావాలి. ఆయన ఒక వెలుగు నీ మీదకి రావాల్సి ఉన్నది. ఆయన ఒక అగ్నిస్తంభము నీ జీవితంలో నిత్యం నడిపించినప్పుడు భయం నీ దగ్గరికి రాదు, అబద్ధం నీ దగ్గరికి రాదు, మోసం నీ దగ్గరికి రాదు, దగ నీ దగ్గరికి రాదు. శత్రువు నీ దగ్గర రావాలంటే భయపడి దూరంగా తిరుగుతూ ఉంటాడు. నువ్వు దేవుడితో మాట్లాడినప్పుడు. మోషే భయపడ్డాడు, ఇర్మియా భయపడ్డాడు, దావీదు భయపడ్డాడు, పేతురు భయపడ్డాడు. దేవుడు మాట్లాడాక ఎక్కడి నుంచి భయపడి పారిపోయాడు? అక్కడికి మోషే ఒంటరిగా పోయాడు. ఫరో మా వాళ్ళని పంపించి బయటికి అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ధైర్యం? చంపుతారని భయపడి పారిపోయిన మోషే 40 ఏళ్ళు యవనస్తుడిగా ఉన్నాడు, బలంతో ఉన్నాడు, యుద్ధ విద్యలు మొత్తం తెలుసు, అప్పుడే పారిపోయాడు. ఇప్పుడు ఎలాగొచ్చాడు? 80 ఏళ్ల వయసు, వృద్ధుడైపోయాడు. చెయ్యి బలంగా దెప్పలేడు, కత్తి బలంగా దెప్పలేడు, యుద్ధ విద్యలు మొత్తం మర్చిపోయాడు, జ్ఞానం లేదు, యుద్ధతంత్రం మొత్తం మర్చిపోయాడు. ఒక కర్ర పట్టుకొని వచ్చాడు. కర్ర మాత్రమే కాదు, దేవుడు అగ్నిస్తంభంగా మాట్లాడే పొదలో అగ్నిస్తంభం తీసుకొని లోపల పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవరికి భయపడతాడు? అదే సంగతి. ఈరోజు నీవు కూడా దేవుడితో మాట్లాడి ఆ మండుచున్న పొద అనుభవం నీవు కలిగి ఉంటే, ఆ మేడగది అనుభవం నీవు కలిగి ఉంటే, ఆ మండుచున్న అగ్నిస్తంభం లేకపోతే పరిశుద్ధాత్మ నీ లోపల నీతో పాటు ఉన్నప్పుడు నీవు లోకానికి భయపడవు, లోకం నీకు భయపడుతుంది. రెండో సంగతి, నువ్వు భయపడనంత కాలం లోకం భయపడతానే ఉంటుంది. నువ్వు దేవుడి దగ్గర లోబడినప్పుడు లోకం నీకు భయపడుతుంది. కాబట్టి ఏం చేద్దాం ఈ పూట? లోకాన్ని చూద్దామా? దేవుడు నా కొరకు బైబిల్లో ఒక వాక్యం రాయించాడు. ఒకవేళ మీకు కూడా అయితే మీరు కూడా నమ్మండి. నేను నమ్మిన వాక్యం మీకు చెప్తా. లోకంలో ఉన్నవాడికన్నా గట్టిగా చెప్పరే, మీ బైబిల్లో కూడా ఉందా మాట? అంటే అది మీకు కూడా చెప్పిందేగా. మీరు నమ్మేనా మాట? మీరు నమ్మితే భయపడచ్చా? ఒకసారి గొప్ప సేవకుడు భూమి మీద చనిపోయిన వాడిని 7గురిని పైకి లేపిన వ్యక్తి ఒకసారి ఒక మాట చెప్పాడు. భయం నీ దగ్గర ఉంటే విశ్వాసం ఉండదు అన్నాడు. విశ్వాసం నీ దగ్గర ఉంటే భయం ఉండదు అన్నాడు. నీ దగ్గర ఏముంది రాత్రి? విశ్వాసం ఉందని చెప్పాలని కూడా భయం ఉండకూడదు. ఎంత బలంగా వాళ్ళు తెలిసి విశ్వాసం ఉండదంటే, విశ్వాసం అంటే చెప్పనా? వాక్యము, క్రీస్తు, ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క ఆత్మ, ఆయన పట్ల నమ్మకం, ఆయన మీద ఆనుకున్న నీ ఆధారం ఆయన అయి ఉన్నాడు. నువ్వు మాట్లాడే మాటలను విశ్వాసం కనిపించాలి. రెండో సంగతి గుర్తుపెట్టుకోండి, అందరూ చెప్తున్నా అమ్మ, ప్రత్యేకించి స్త్రీలు. ఎందుకంటే మనం సమస్యలాగా ముందు పంపు తిప్పుతాం మనం, అంతేనా? పంపులు తిప్పకండి. అసలు ఏం చేద్దాం తెలుసా? పంపులు తిప్పడం అంటే ఏంటి అమ్మా? దేవుడు మీకు అందరికన్నా ఎక్కువ శక్తినిచ్చాడు. మీకు తెలుసో తెలీదో? సంఘములో పరిశుద్ధాత్ముడు వస్తే ముందుగా గుర్తించగలిగేది, పొందుకునేది స్త్రీలే. ఎంత శక్తి ఇచ్చాడు దేవుడు మీకు. కానీ మనం ఏం చేసాం? దాన్ని పట్టించుకోకుండా ఇతరులకు చెప్పుకొని ఏడ్చి మనం అనుకుంటాం, అమ్మయ్య నా బాధ అంతా పోయిందని. ఎక్కడికి పోవాలి? నీతో పాటు సాయంత్రానికి. బాధ ఎప్పుడు పోద్దండి? నువ్వు దేవుడిని నమ్మేకపోతుంది. ఇతరులను పంచుకోవడం వల్ల పోదండి. దేవుడికి చెప్పిన తర్వాత, నువ్వు దేవుడికి అప్పగించేశాక అప్పుడు నీ బాధ శోధన పోతుంది. నువ్వు ఇతరులకి అప్పగించద్దు, దేవుడికి అప్పగించు.
నీ చెయ్యి దేవుడి చేతిలో పెట్టు. అప్పుడు కదా నీకు బలం, అప్పుడు కదా నీకు శక్తి. అప్పుడు ఆయన ప్రతి ఒక్క ఆపదలో నిన్ను పైకెత్తేవాడిగా ఉంటాడు. అప్పటికి నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టాలి. నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టాలంటే నువ్వు ముందు ఆయన నమ్మాలి, ముందు ఆయన వెంబడించాలి. ఆయన వెళ్ళే మార్గంలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను పైకెత్తగల దేవుడై ఉంటాడు. ఒకసారి ఒక సేవకుడు 7 రోజుల మీటింగ్లు వరుసగా రాత్రి పగలు మీటింగ్లు అయ్యి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంటే 2 పిల్లలు ఆయనకి. చిన్న పిల్లోడు పడుకుంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు మధ్యరాత్రిలో. వాళ్ళ నాన్న పైకి లేపి, నాన్న నాకు మంచినీళ్ళు కావాలన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, కిచెన్లో ఉంటే పోయి తాగు అన్నాడు. నాన్న చీకటిగా ఉంది, నాకు చీకటి అంటే భయం, నువ్వు రా అన్నాడు. అరే అలసిపోయారా, నువ్వు పోయి తాగు. లేదు నాన్న నువ్వు వస్తావు రావా అన్నాడు. వాళ్ళ నాన్న నిద్ర కళ్ళతో లేచాడు. అది అమెరికా దేశము. ఆ దేశంలో చలి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని కింద వాళ్ళ ఇంట్లో మనకి ఫ్లోర్ మ్యాట్ వేస్తాం కదా, అలాగా దాన్ని ఏమంటే కొంచెం మందం కార్పెట్ లాంటిది వేస్తారు. వాళ్ళ ఇంట్లో పాస్టర్ గారి భార్య ఇల్లు సగం వరకు చేసింది ఆ రోజు పగలు, ఇంకా సగం చేయాలి. అది ఆయనకి తెలియదు. ఈ పిల్లోడు వాళ్ళ నాన్న చేయబెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండగానే ఈ నిద్రకెళ్ళి నడుస్తున్నాడు, పిల్లోడు కూడా నిద్రకెళ్ళి నడుస్తున్నాడు. చాలా చిన్నవాడు పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ పిల్లోడు కాలు ఆ పట్ట సగం వరకు వేసి ఉందేమో చూసుకోవాలా, కాలు దాన్ని తగిలి పడిపోబోయాడు. అయితే అప్పటికే ఆ పిల్లోడు వాళ్ళ నాన్న చేయబెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పట్ట కాలు తగిలిందో పిల్లోడికి, ఆ పిల్లోడు పడిపోతా ఉంటే వాళ్ళ నాన్న గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఎమ్మటే నిద్ర మొత్తం అంతా పోయినది. ఆయన అంటున్నాడు, నా కొడుకు నేను లేచేదాకా ఆగి చీకటి అంటే నాకు భయమని నా చేతిలో చేయి పెట్టాడు. నేను వాడి చేయి పట్టుకున్నాను. ఆ తగిలి పడిపోవడానికైనా ముందుగానే వాడి చెయ్యి నా చేతిలో ఉన్నది కాబట్టి పడిపోక నేను పట్టుకున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను కూడా నా ముందు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఏ చీకటి వస్తుందో తెలియదు, ఏ ఆపద వస్తుందో తెలియదు, ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు, ఏ బాధ వస్తుందో తెలియదు, ఏ శోధన వస్తుందో తెలియదు, ఏ వ్యాధి వస్తుందో తెలియదు. అది రావటానికైనా ముందుగానే నా చెయ్యి నా తండ్రి చేతిలో పెట్టేస్తే ఆయన ఎప్పుడు పట్టుకుంటాడు? నేను పడిపోయేటప్పుడు పట్టుకుంటాడు. నా చెయ్యి ముందు ఆయన చేతిలో పెట్టేస్తే ఎంత బాగుందండి. కాబట్టి మనం కూడా మన ఆలోచన ఎక్కడ పెట్టేద్దాం? మన భవిష్యత్తు, మన ఆలోచనలు, మనం చేయాలనుకున్న పని అన్నీ ఆయన చేతిలో పెట్టేసి వదిలిపెట్టేసినట్టయితే నువ్వు పడిపోయేదానికి అవకాశం ఉన్నదా? నువ్వు జారిపోవడానికి అవకాశం ఉన్నదా? నువ్వు వెనక్కి తిరగడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేనేలే. ఎందుకు ఈరోజు మనం బలంగా లేము? మనం చెయ్యి ఆయన చేతిలో పెట్టలా. మనకు మనం అనుకుంటారా, నేను బాగానే నడుస్తాలే, నాకేం కాదులే, నేను ధైర్యవంతురాలనే, నేను బలవంతుడినే, నేను ఎన్ని తట్టుకొని వచ్చా, ఈ నాకు లెక్క అంటున్నాం మనం. అయితే నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టడానికి నువ్వు ఎందుకో సిద్ధంగా లేవు. నీ జ్ఞానము కొంతవరకే పనిచేస్తుంది, నా జ్ఞానము కొంతవరకే పనిచేస్తుంది, మనందరి జ్ఞానము కొంతవరకే పనిచేస్తుంది. అయితే నువ్వు ఆయన ఆనుకున్నప్పుడు భద్రత ఆయన నుంచి కలుగుతుంది, భరోసా ఆయన నుంచి కలుగుతుంది, కృప ఆయన నుంచే వస్తుంది, స్వస్థత ఆయన నుంచే వస్తుంది, ఆయన నుంచే సమస్తము వస్తాయి. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 8వ అధ్యాయంలో అంటున్నాడు, ఆయన సమస్తం ఆయన మూలంగా కలిగను, ఆయన లేక ఏది కలగల. నీవు నేను ఆయన మూలంగా కలిగి ఉన్నావు. కాబట్టి సృష్టించిన వాడు ఆయన, కాబట్టి నువ్వు ఆయన నమ్ముకుంటే సృష్టికర్త నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి ఈ దినము ఎంత ప్రమాదకరమైన దినం అంటే, నువ్వు అన్ని ఆచారాల మధ్యలో ఉన్నావు, అన్ని సంప్రదాయాల మధ్యలో ఉన్నావు. ఇంకా మాట్లాడితే ఇంకా క్రైస్తవంలో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ మూఢనమ్మకాల మధ్యలో నీవు ఉన్నావు. వీటన్నిటిలోంచి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వాక్యం లోపలికి రా. ఎక్కడికి అడుగుతున్నాడు ఆయన? నువ్వు సంఘానికి రా అంటలేదు ఆయన. ఆయన అడిగే మాట ఏంటో తెలుసా? నువ్వు వాక్యం లోపలికి రా. నువ్వు వాక్యం లోపలికి వచ్చా సంఘానికి నువ్వే పరిగెత్తుతావు. ఒక నిజమైన విశ్వాసి అంటున్నా, ఆదివారం ఇంట్లో కూర్చోడండి, వారం మధ్యలో ఆరాధనకి ఇంట్లో కూర్చోడు. ఏం చేస్తారంటే వాక్యం దగ్గరికి పరిగెత్తాల. ఎందుకంటే నీ లోపల ఉన్న క్రీస్తు యొక్క ఆత్మ నిన్ను వాక్యం దగ్గరికి పరిగెత్తిస్తూ ఉంటుంది. అది నిజంగా నువ్వు క్రీస్తుని కానీ కలిగి ఉంటే నీ లోపల మంట కలగాలి. ఇదిగో వాక్యం జరుగుతూ ఉంది, నేను ఇక్కడ ఎలా ఉండగలను, నేను దేవుడి కుమారుని కదా, నేను దేవుడి కుమార్తెను కదా, నేను ముందు వెళ్ళవలసి ఉన్నాను కదా, నేను పని చేయవలసి ఉన్నా కదా, నేను పరిచయం చేయవలసి ఉన్నాను కదా. అంటే దేవుడు మనల్ని ఏమని గద్దిస్తా ఉన్నాడు, ఏమని హెచ్చరిస్తాడంటే, నువ్వు రాకపోతే నాకు మేలని దేవుడు అంటల్లా, నువ్వు వచ్చి తీరవలసి ఉన్నావు.
ఇప్పుడు లోతు దూతల్ని ఇసిగిస్తున్నాడండి ఒక రకంగా. నేను అక్కడికి పోను, ఇక్కడికి పోతా, ఇది దగ్గరికి అది ఇటు పోతాను, అంత దూరం రాలేదు, అది నాకు కష్టం. అది చెప్పింది దేవుడు. దేవుడు చెప్పినా కూడా లోతు వెళ్తున్నాడా? ఎదటలా. లోతు వంకలు ఎతుకుతున్నాడు, లోకు సాకులు ఎతుకుతున్నాడు. నిజమేనా? ఈరోజు మనం కూడా చర్చికి వెళ్ళమంటే ఏం చెప్తాం? ప్రార్థన చేయమంటే ఏమంటాం? ఉపవాసం ఉండమంటే ఏమంటాం? కుడికిలు రమ్మంటే ఏమంటాం? పని చేయమంటే ఏమంటాం? పరిచయం చేయమంటే ఏమంటాం? సువార్త చేయమంటే ఏమంటాం? చెప్పండి అదే మాట. కాబట్టి మన స్వభావం ఏ స్వభావం? లోతు స్వభావం. లోతులాగా ఉండొద్దండి. వాక్యంలో లోతుగా ఉందాం, విశ్వాసంలో లోతుగా ఉందాం, ప్రార్థనలో లోతుగా ఉందాం. ఆ, లోతులాగా ఉండటం వేరు, వాక్యం లోతుగా ఉండటం వేరండి. ఈరోజు దేవుడు దగ్గరికి నువ్వు రావాలంటే ఈ లోకంలో ఉన్న నెట్టుకొని నువ్వు రావాలా. బంధాలు బంధుత్వాలు మొత్తం నెట్టుకొని రావాలా. కొద్దిమందికి తెలిసి ఒక మాట చెప్తున్నా. లోతుకు ఒక భార్య ఉంది, జ్ఞాపకం ఉండదా? లోతుకు భార్య ఉందా లేదా? లోతు భార్య ఏమైంది? ఎందుకయింది? వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు చూసింది? ఆమెకు ఒక బ్యూటీ పార్లర్ ఉన్నది. లోతు భార్యకు ఒక బ్యూటీ పార్లర్ ఉన్నది. ఆ బ్యూటీ పార్లర్ మొత్తం తగలబడిపోతున్నా ఆమె అనుకున్నది. దూత ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు వాక్యం ఏం చెప్పినది? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ జీవితం మొత్తం దేవుడికి తెలుసు. నువ్వు ఎటువంటి స్థితిలో వచ్చావో దేవుడికి తెలుసు. నువ్వు ఏం తప్పులు చేసి వచ్చావో దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు మళ్ళా వెనక్కి తిరిగి చూడవద్దు. నువ్వు పాత జీవితంలోకి చూడవద్దు, పాప జీవితంలోకి చూడవద్దు. నువ్వు వెనక్కి చూడడానికి వీల్లేదు, నువ్వు ముందుకే నడవలసి ఉన్నావు. దేవుని యొక్క సైన్యం వెనక్కి తిరగదండి. దేవుని యొక్క కుమారులు వెనక్కి తిరగరండి, వాళ్ళు ముందుకే నడవలసి ఉన్నారు. ఇప్పుడు లోతు భార్యకి ఏం జరిగినది? ఎందుకు జరిగింది లోతు భార్యకి ఎంతకి ఉప్పు స్తంభంగా? చెప్తారా? దేవుడు వద్దు అన్నాడు, అన్నాడా లేదా? ప్రకటన గ్రంథం చదివా మనం, ఇంతకేముంది? ఏమీ కలపొద్దు అన్నాడు ఆయన. ఆదికాండం 19 ఆయన అంటున్నాడు, వెనకకి తిరిగి చూడవద్దు అన్నాడు. లోతు భార్య ఏం చేసింది? ఇప్పుడు కూడా మనం దేవుడు ఒకవేళ వద్దు అన్నది చేస్తే మన సంగతి ఏంటి? ఇప్పుడు ఉప్పు స్తంభాలు కావు, అగ్ని స్తంభాలే. ఉప్పు స్తంభాలు చరిత్రది అప్పుడుది, ఇప్పుడుది కాదు. ఇప్పుడు భూమి మీద నుంచి దేవుని యొక్క సంఘం పైకి వెళ్ళిపోయాక భూమి మీదకి ఏం రావాలి? ఆర్మగెద్దోన్. అగ్ని భూమి మీద కురవాలా. మరి అగ్ని కూర్చున్నప్పుడు ఇంకేముంటుంది? ఉప్పు స్తంభాలు ఏముండవు ఇక్కడ, అన్నీ బూడిద స్తంభాలే. కాబట్టి ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు యొక్క వాక్యం వద్దు అంటే నాకు వద్దు, ఆయన అవునంటే నాకు అవును. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? విశ్రాంతి దినం మీరే పనికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పండి, వినపడలేదండి? దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు నేనేమనాలా? సరిపోలేదు సార్, ధైర్యం సరిపోవట్లేదు మనకి. ఎమ్మటే ఇప్పుడు దాకా ఎలా కొన్నాం, ఇక డిసైడ్ అయిపోయి ఇంకేం లేదు ఇంకా అని నెరలేయాలి. కొన్నిసార్లు ఇక్కడ ఏమంటుంది దీన్ని, అవి కూడా వచ్చి ఉంటాయి. ఎందుకు లెక్కపొడ్చేసుకునే భాష మీరు చెప్తా ఉంటే అంటారు. తర్వాత లెక్కపొడ్చుకునే పని చేయవయ్యి, లోపలికి పోతే పని చేస్తాయి. మనం ఎక్కడెక్కడ పొడుచుకుని ఎక్కడికి పడేసి పోతా ఉంటాం మనం. ఈ మనకొద్దండి, ఈ ముచ్చట్లు మనకొద్దు. నువ్వు తీసుకుని లోపల తీసుకో, అది కదలాలా, లోపల కదపాలా, నేను వాక్యం నిలబెట్టాలా. నువ్వు ఇక్కడ ఉన్న వర్తమానము ఇక్కడ ఆహా ఊహ కాదు. ఇంటికి వెళ్ళాక కూడా నీ మీద పని చేయాలా. నువ్వు మళ్ళా సంఘానికి వచ్చాక కూడా నీ మీద పని చేయాలా. నీ ప్రార్థనలో నిన్నది మార్చేదిగా ఉండాలా. ఈ మాటలకి మళ్ళా జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనకి దేవుడి దగ్గరికి వచ్చేలాగా ఉన్నప్పుడు అప్పుడు అది పనిచేసే వర్తమానము, అది దేవుడి నుంచి వచ్చిన వర్తమానం. కాబట్టి మాటలు మనం తీసుకోవద్దండి, దాని యొక్క ప్రభావం మనం తీసుకుందాం. అది వాక్యం యొక్క ప్రభావం, అది దేవుడు ఇచ్చిన ప్రభావం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లోకం యొక్క ప్రభావాన్ని మనం లోకంలో విడిచిపెట్టాలి, వాక్యం యొక్క ప్రభావాన్ని మనతో పాటు తీసుకొని పోవాలి. ఎక్కడ దాకంటే క్రీస్తు రాకడ దినము వరకు. నేడో రేపు ఆయన వస్తాడు, మనం ఎదురు చూస్తున్నాం. సంఘం పరిపూర్ణం అయితే కానీ దేవుడు రాడు. ఇప్పుడు సంఘంలో దేవుడు ఉండి 2000 సంవత్సరాల నుంచి దేవుడే పరిశుద్ధాత్మగా ఉండి సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉండి, ఆయన స్వస్థపరచువాడుగా ఉండి, ఆయన బోధించువాడుగా ఉండి, ఆయన కృపనిచ్చువాడుగా ఉండి, ఆయన సత్యమునిచ్చువాడుగా ఉండి, ఆయన నిత్యము మనల్ని నడిపేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం సిద్ధపడితే ఆయన వచ్చి తీసుకొని పోయేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? సిద్ధపడటం. చెప్పండి, సిద్ధపడటం అంటే ఏంటి? ఒక మాట చెప్పొచ్చా? ఏం పెద్ద పెద్ద మాట, చిన్న మాట చెప్పుకుందాం. మనం చర్చికి ఎంత సిద్ధపడుతున్నామో రావటానికి ఎత్తబడుగు అంతే సిద్ధపడుతున్నాం. చర్చికి సిద్ధపడి ఎంత?
అర్థమైపోయింది మనం ఎలా సిద్ధపడుతున్నామో. పర్ఫెక్ట్గా రెడీ అవుతున్నామా? లేనే లేదు. అప్పటికప్పుడు కోపడు మాకండి. చిన్న మాట చెప్తా. 6 గంటలకి చర్చి, 6 గంటలకి మనం బీరువా తెరుస్తాం, అలమారి తెరుస్తాం. ఎందుకని? అమ్మాయి వినపడలేదు. దేనికి? చర్చికి వెళ్ళాలి కదా. ఎన్ని గంటలకి? ఆదివారం తర్వాత నీకు ఇదే చర్చి మళ్ళా లేదు. అంటే ఆదివారం నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల దాకా మనం ఏం ఎతకలేదు. మరి నీకు సిద్ధపాటు ఎక్కడని చెప్పి చిన్నదేది చెప్తున్నాను నేను, పెద్దవి కాదు. మన ఇళ్లలో చిన్న చిన్న సంగతులకే మనం మర్చిపోతున్నాం. ఆదివారం ఉదయం చర్చికి ఎన్ని గంటలకు లేస్తాం మనం? ఇంట్లో యవ్వనస్తులు అంటారు, స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళే పిల్లలు అంటారు. వినపడలా, అందుకే ఆగుతున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను. అది వస్తే పూర్తి అయిపోద్ది కదా. మమ్మీ వాట్ ఈస్ దిస్ మమ్మీ? దిస్ ఇస్ సండే మమ్మీ. లోకల్లోకి 6 రోజులు పోవడానికి ముందే లేచి పరిగెత్తుదాం. ఆదివారం దేవుడి దగ్గర మాత్రం రెస్ట్ తీసుకొని ఇంకాసేపు 5 మినిట్స్, 2 మినిట్స్. నాకు తెలిసి 2 మినిట్స్ అని 2 మినిట్స్ పెట్టుకున్న భూమి మీద ఎవడు లేడు. 2 మినిట్స్ అంటే గంటని అర్థం, అవునా కదా? ఇప్పుడు మన సిద్ధపాటు ఎలాగుంది? ఆదివారం సిద్ధపడమని సిద్ధపడలేదు. ప్రార్థన చేయమంటే ఇప్పటికిప్పుడు మోకాళ్ళ ప్రార్థన చేయడానికి మన లోపల అనిపిస్తుందా? రాదు. నేను ఎప్పుడు చెప్తాను, సంఘంలో ప్రతిసారి ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? ఇంటికి వెళ్ళగానే చెప్పులు ఇప్పగానే ఫస్ట్ ఏం చేయాలి? ఏం ప్రార్థన చేయాలి? ఈరోజు విన్న వాక్య నిమిత్తం ప్రార్థన చేయాలి. బైబిల్ కూడా పక్కన పెట్టకుండా. నిజం చెప్పండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది చేస్తారు కంటిన్యూస్గా ఇంటికి వెళ్ళగల ప్రార్థన? అయిపోయింది. 7 ముద్ర లెక్కల, మనకి ధాన్యాల 76 లెక్కల, ప్రకటన గ్రంథం లెక్కల, చిన్న చిన్న సంగతులు మాట్లాడుకుందాం ముందు. అంటే వీటిల్లో రెడీ కాటల, మనం మాత్రం అవి చూస్తున్నాం. ఎత్తబాటు వెళ్తే బాగా, మా సంఘంలో వెళ్తే నాతో పాటు ఎవరు వచ్చేవాళ్ళు కనబట్టలేదు అసలు. ఎవరికైనా దరిదాపులో కూడా లేరు. నేను అంకమనగర్లో ఉండి వాళ్ళు ఎక్కడో రింగ్ రోడ్లో ఉన్నారు వాళ్ళు. అంటే మనకి మనం ఎలా ఉన్నామంటే అది అలాగ ఉంటున్నాం. అయితే ప్రార్థనలో, పరిచర్యలో, సువార్తలో, ఆత్మలు సంపాదించే దాంట్లో నువ్వు ఎత్తబాటుకి రెడీ అయ్యావంటే మొట్టమొదటి సంగతి చెప్పనా? నువ్వు ఇంట్లో కూర్చోవు, ఆత్మల కోసం పరిగెత్తుతావు. నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు పరిగెత్తుతావు. ఏమా, నువ్వు ఆత్మల కోసం పరిగెత్తేటప్పుడు నీలో నీ ఆలోచన ఉండదు. దేవుడి కొరకు ఆత్మలు సంపాదించాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉంటే అది మళ్ళీ మన శాపమే. ఆత్మల కోసం వెళ్ళినప్పుడు నాకు ఆత్మల సంపాదన మాత్రమే ఉండాలని ఇంకో ఆలోచన రావద్దు. క్రీస్తు కొరకు నువ్వు వెళ్తున్నావు, క్రీస్తే చూపించాలి, ఇంకేం చూపించ మాకు అక్కడ. అప్పుడు నువ్వు దీవించబడతావు. దాని ప్రతిఫలము నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చేదిగా ఉంటుంది. ఏమా, మనం అలాగపోతే ఎంత బాగుంటుంది, ఎంత బలం మనకి అలాగపోతే, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం మనకి. ఇప్పుడు క్రీస్తులో నువ్వు ఉంటా, నీ చెయ్యి క్రీస్తుబలు పెట్టేశాక నీ అవసరం దేవుడు తెచ్చడా? నువ్వు దేవుడి పని చేస్తాంటే నీ పని దేవుడు చేయడా? నాకు ఎప్పుడు ఒక నమ్మకం, ఈరోజు మేము ఇలా జీవిస్తున్నామంటే కారణం వల్ల ఒక్కటే అంట, మేము మా చేతులు ఆయన చేతుల్లో పెట్టాం. ఆయన ఎలా నడిపిస్తే అలాగ వెళ్దాం పదా అంటాం. డబ్బులు వచ్చే చేటికి దేవాన్ని నడిపించబాగా చెప్తా. ఒకటే అడుగుతా దేవుడిని, ఎప్పుడు బతిమాలని ఒకటే బతిమలాడతా, డబ్బులు వచ్చే చోట నడిపించబాక ప్రభువా, ఆత్మల దగ్గర నడిపించాలి. బాగుంటుందా లేదా? కొద్దిమంది అంటారు, పాస్టర్ గారు సోమవారం చూస్తాం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, మళ్ళీ సోమవారం నుంచి ఆదివారం దాకా ప్రతిరోజు మీకు మీటింగ్లు జరుగుతున్నాయి. బాగానే వస్తాయి అనుకుంటా. మళ్ళీ ఈ మధ్య కోట్లు వేస్తున్నారు, కార్లు వేస్తున్నారు, ఆ దేశం ఈ దేశం వెళ్తున్నారు, వస్తున్నారు. మీకు మంచిగానే ఉంటాయి అనుకుంటా. మంచిగానే ఉన్నాయి ఆత్మలు. నీకు డౌట్ ఉంటే బ్యాంక్ నెంబర్ ఇస్తా, చెక్ చేసుకో. ఒకవేళ తక్కువ ఉంటే నువ్వు కట్టే, ఎక్కువ ఉంటే తీసేసుకో. ఇది ఈజీ కదూ. నాకు వచ్చే డబ్బులు మొత్తం నీకు ఇచ్చేస్తాను, నేను కట్టే, నువ్వు కట్టేసేయి. నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంతమంది సిద్ధంగా అలా తీసుకోవడం నా దగ్గర నుంచి? అప్పుడప్పుడు ప్రశాంత్ డ్రైవింగ్ చేస్తా కూడా కంగారు వస్తూ ఉంటుంది, ఎట్లా చేస్తున్నాడు సరి అంటుంటాడు అప్పుడప్పుడు. ఎందుకంటే తెలుసు కదా పక్కనే ఉంటున్నాడు కదా. ఊరికి రావు బీపీలు, అంతేనా? అయితే ఒక సంగతి, ఏది ఏమైనా నువ్వు దేవుడి చేతిలో నీ చేయి పెట్టేశాక ఇక భారం మొత్తం ఆయనదే, బాధ్యత ఆయనదే. నువ్వు ఆయన పని నమ్మకంగా చేసేంత కాలము నీ పోషణ ఆయనదే, నీ కుటుంబ బాధ్యత ఆయనదే. కాబట్టి ఇప్పుడు దేవుడు లోతుని అంటాడు, లోతు చూడండి, బైబిల్ ఒక మాట ఉన్నది,
దేవుడి దగ్గర నుంచి వచ్చిన దూతలు లోతు చేయి పట్టుకొని లాగుతున్నారు. ఇక అంతకన్నా భద్రత ఇంకా ఇవ్వగలరా దేవుడు? పైనుంచి దూతలు పంపించి లోతు భార్యని, లోతు పిల్లల చేతులు పట్టుకొని దూతలు బయటికి లాక్కుండా పోతా ఉంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. దేవుడే దూతలు పంపించింది కాపాడటానికి, రక్షించడానికి. నిన్ను అక్కడి నుంచి బయట తీసుకుపోయేంత వరకు ఏమి చేయని మాట ఇచ్చిన దేవుడు ఒక్కటే వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు చెప్పేదాళ్ళు ఒక్కటే, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. చెప్పిన అన్ని మానేసింది, కానీ ఆమె వద్దన్నది ఒక్కటి చేసింది. ఈరోజు బైబిల్లో మనం కూడా దేవుడు చెప్పిన అన్ని మానేసి దేవుడు ఏది వద్దన్నది ఒక్కటి చేసి మనం క్రైస్తవులు అనుకుంటే మన సంగతి ఏంటి? అగ్నిస్తంభం మేఘస్తంభం కాదండి. చెప్పండి, ఎట్లాగైపోతున్నామంటే దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన కృప అన్నిటిని నెట్టేసుకుంటూ పోతున్నాం. ఇక మన సంఘానికి వచ్చిన దేనికి? ఇంతకాలం చేసిన ప్రార్థన దేనికి? ఎంతకాలం నువ్వు కలిగి ఉన్న విశ్వాసం దేనికి? నిన్ను నువ్వు కాపాడుకోవడానికే కదా, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికే కదా, నువ్వు దేవుడిని చేరటానికే కదా. ఒక్క లోకపు ఆశ ఆమెను చంపేసింది. ఒక్క లోకపు ఆశ దేవుడు యొక్క వాగ్దానం దగ్గర రాకుండా ఆమెను ఆపేసింది. ఒక్కసారి వెనక్కి తిరిగినది. అవునా? దేవుడు మాట్లాడిన తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగినది. మరి ఈరోజు మన సంగతి ఏంటి? దేవుడు ఒకవేళ ఎప్పటివరకు నీతో కానీ మాట్లాడినట్లయితే నువ్వు మళ్ళా ఒక్కసారి కదా అంటే ఏమవుతుంది నీ పరిస్థితి? ఒక్కటే కదా, చిన్నదే కదా, పెద్దదేం కాదు కదా, ఎవరు చుట్టలేదు కదా. ఎన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఏది మేలైనదో అది దేవుని దగ్గరికి పంపించాడు. ఏది శాశ్వతమైనదో, ఉన్నతమైనదో, ఏది నీకు దీవెన ఆశీర్వాదమో దేవుని దగ్గరికి పంపించాడు. ఇప్పుడు ఆయన పంపించిన దాన్ని కాదని వెనక్కి తిరిగి చూస్తే, దేవుడు రాయించిన బైబిల్ కాకుండా ఆ సంఘం చేసింది కదా, ఈ సంఘం చేసింది కదా, ఆ సిద్ధాంతం, ఈ ఆచారం నువ్వు కూడా వెనక్కి తిరిగి చూస్తే దేవుడు నీ కొరకు కాచే రక్తం పనిచేస్తుందా? ఆయన నీ కొరకు పంపించిన కృప పనిచేస్తుందా? ఇప్పుడు దేవుడే దూతలు పంపించి లోతు కుటుంబాన్ని కాపాడమన్నాడు, కానీ లోతు భార్య ఏమైంది? కాపాడబడిందా? కారణం ఏంటి చెప్తారా? దూతలే వచ్చి చేయబట్టుకొని లాక్కుపోతారా, ఆమె స్వభావం మార్చుకోలేదండి. ఈరోజు మనము కూడా అలాగే ఉంటే, మన స్వభావాన్ని మార్చుకోకుండా ఉంటే, దేవుని సన్నిధికి వచ్చిన వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎంతకాలం సంఘానికి వెళ్ళినప్పటికీ ప్రయోజనం ఏంటి? నువ్వు దేవుడిని కానీ గుర్తెరిగినట్లయితే ఆయన చెప్పిన చిన్న మాట కూడా తప్పిపోవు, చిన్న మాట కూడా తొలగిపోవు. అందుకే దేవుడు ఎప్పుడో ఒక మాట చెప్తాడు, ఆయన పలికిన మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పిపోవు. ఎందుకు ఆయన చెప్పాడంటే సున్నా పొల్లు కూడా తప్పిపోవడానికి వీల్లేదంటున్నాడు ఆయన. ఆయన ఎంత స్పష్టంగా వాక్యం రాయించాడో అంతే స్పష్టంగా దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు వద్దు అంటే ఎవరికి? మిగతా వాళ్ళ సంగతి అనవసరం, నా ఇంటి వాళ్ళు ఏమనుకు నాకు అనవసరం, నాకు మాత్రం వద్దు. దేవుడు చెయ్యి అంటే చేసేద్దాం. నిజమేనా? ఇప్పుడు మాట్లాడుకుందాం, మళ్ళీ మొదటికి వద్దాం. ఇప్పుడు చెప్పండి, భస్మ బుధవారం ఏం చేద్దాం? బైబిల్లో ఉందా? దేవుడు చేయమన్నాడా? పౌలు గారు చెప్పాడా? పాత నిబంధన మోషే రాశాడా? ఇప్పుడు చిన్న డౌట్ వస్తుంది, పాస్టర్ గారు మా సంగతి సరే, మరి చేసేవాళ్ళ సంగతి ఏంది పాస్టర్ గారు అని నీకు ఒక అనుమానం వస్తుంది లోపల. మరి వాళ్ళందరూ ఒకసారి ఎవరో ఇక్కడే ఉంది నా భార్య, ఇంకోటి గురించి చెప్తే మీకు అర్థం కాదేమో. నేను అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నా దేవుని లోపలికి. ఒకరోజు ఏదో పుస్తకం చదువుతా, పెద్దగా కేకేస్తా, రాత్రిపూట అది మరియమ్మ దేవత కాదు అన్న నేను. నా భార్య 2 అవుద్ది అనుకుంటా, మధ్య నైట్ నా భార్య లేచింది, ఏంటి ఏమంటున్నావు అంది. మరియమ్మ దేవత కాదు అన్న. ఇక్కడేంటి అన్న, బయటికి వెళ్ళిపోదాం అన్నమాట. వాళ్ళందరూ పిచ్చోళ్ళ అన్నదామా. కొద్ది కాలం అయ్యాక మర్నాడు పొద్దున్న మా మిస్సెస్ మా అత్తగారితో మాట్లాడుకున్నది. వాళ్ళిద్దరు కలిసి అన్నారు, అయ్యా నువ్వు నిన్నగా మొన్న వచ్చాక నీకు తెలియదు, పోని నీకే తెలుస్తుంది అన్నది ఆమె నన్ను. మరి ఆ రోజు ఏమన్నా ఈ రోజుకి అదే కట్టుబడి ఉన్నా నేను. అవునా? కాబట్టి లోకం ఏమన్నా అనుకుంటుందేమో అని నేను పట్టించుకోవాలా. ఇంట్లో నా భార్య నాకన్నా సీనియర్ ఆమా, బైబిల్లో నాకన్నా ముందు పుట్టినామా. ఈరోజు మీకు బోధించే బైబిల్ నాకు ఆమె ఇచ్చిన బైబిలే. అర్థమవుతుందా? మరి నాకు సీనియర్లు పొద్దున కూడా మాట్లాడారు, మీరందరూ నాకన్నా సీనియర్లు కాదమ్మా, ఎప్పటి నుంచి మీ దగ్గర బైబిల్ చదివేవాళ్ళు. మరి మీ అందరి ముందు నిలబెట్టడానికి దేవుడే నాకు కృపించాడు.
అయితే నేనంటున్నాను, ఆమె ఇచ్చిన బైబిల్లో నేను చదివాక నాకు అర్థమైంది మరియమ్మ దేవత కాదని. కాబట్టి ఇప్పుడు అదే చెప్పాలి కదా నేను. ఇంకోళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో, నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇక్కడ ఫీల్ అయితే పైన ఆయన అంటాడు, ఎవడో నాకు తెలియదు పో అంటాడు. కాబట్టి ఆయన తిరిగి వెళ్ళి ఏమనాలా? ఆయన భుజం మీద చేసి ఒక్క మాట అనాలా, బడా నా మంచి దాసుడా. ఇక్కడ మీరు నన్ను మెచ్చుకొని ప్రయోజనం లేదు. మీరు నన్ను తిట్టుకునే పర్వాలేదు, ఇక్కడ ఆయన అక్కడ మెచ్చుకుంటే చాలు. ఇక్కడ మీరు నన్ను మెచ్చుకొని ఆయన నన్ను తిట్టుకుంటే నాకు ప్రయోజనం ఏమైనా ఉండదా? కాబట్టి మీకు ఏం చెప్పాలంటే, మీరు నన్ను ఏమనుకున్నా మీకు నిజం చెప్పి పంపించాలి ఇక్కడి నుంచి. ఎంత బాగుంటుంది. ఈ కాసేపటికి మీరు అనుకుంటారు, ఏంటి పాస్టర్ గారు ఎట్లా చెబుతున్నాడు అనుకుంటారు. కానీ ఇంటికి వెళ్ళి మీరు ఆలోచించండి, నిజంగా బెరగా సంఘస్థులాగా వాక్యంలో ఉన్నదా లేదా, లేనిది ఏమన్నా చెప్పాడా అని ఆలోచన చేయండి. కాబట్టి బైబిల్లో లేనిది మన జోలికి తీసుకురావద్దు. అది ఎంతదైనా మంచిదైనా ఏది ఏమైనా మనకు అనవసరం అండి. దేవుడు వద్దు అంటే వద్దు, దేవుడు లేదు అంటే లేదు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా అపోస్తలుల పౌలులోంచి గల్తీల పత్రికలో ఒక మాట మాట్లాడాడు. మీరు దినములను, సంవత్సరములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారని మిమ్మల్ని కూర్చొని పడిన శ్రమంతా వ్యర్థమైపోయి నేను భయపడుతున్నాను అన్నాడు. మనం దినాలు పెట్టుకున్నాం మనమే, పండగలు పెట్టుకున్నాం మనమే, డేట్లు పెట్టుకున్నాం మనమే చేసుకుంటూ పోతున్నాం. అందుకని పౌలు గారు అంటున్నాడు, నేను మీ గురించి పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోనేమో అని భయపడుతున్నాను. అంటే పౌలు గారు భయం దేనికి? ఇదిగో డేట్లు పెట్టాం, పండగలకు పెట్టాం. ఒకవేళ నీకు పండగలు ఉండాలనుకుంటే దేవుడు బైబిల్లో రాయలేడా? ఇంత గ్రంథం రాయించిన దేవుడు నీ కొరకు రాయించలేడా? 66 పుస్తకాలు రాయించిన దేవుడు ఒక్క మాట నీ కొరకు రాయించలేడా? పౌలు గారు కూడా చెప్పాడు, ఒక పండగ చేద్దామంటే బైబిల్లో. జ్ఞాపకం ఉందా మీకు? నిష్కాపట్యమును సత్యమనే పండగ ఆచేద్దాం రండి అంటున్నాడు. ఏం పండగ అది? నిష్కాపట్యం అంటే ఏంటి? లోపల కపటం లేకుండా ఉండటము. సత్యం అంటే వాక్యానుసారంగా ఉండే పండగ చేద్దాం రండి అంటున్నాడు. ఎక్కడ లేదన్నాడు? ఉన్నాడు. పండగలు ఉన్నాయి అన్నాడు. నువ్వు అలాగుంటే రోజు పండగే. ఉండగలమా? ఉదయం నుంచి సాయంకాలం దాకా నాకు ఎవ్వడి మీద దోషం లేదు అన్నట్టుకుంటున్నావా? ఒక్క మాట చెప్తా, ఎవడన్నా ఫోన్ చేసి పెట్టేగానే ఫోన్లో బాగానే మాట్లాడతామండి. ఫోన్ పెట్టగానే పక్కన దగ్గర వాళ్ళని తిడతాం. చూడు ఎట్టడరా వీళ్ళని. నేనంటున్నా, కపటమే కదా ఉంది ఇప్పుడు. నిష్కాపట్యం ఎక్కడుంది పండగ చేయడానికి? అంటే ముందు మన హృదయ శుద్ధి కలగ చేసుకుందామండి ఫస్ట్. ఆ తర్వాత వాక్యాన్ని అక్కడ పెడదాం. వాక్యం కిందకి మనం వచ్చాక అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రతి ఆచారం మనలోంచి బయటికి వెళ్ళిపోవాలని, ప్రతి లోక సంబంధంగా వచ్చిన అన్నీ కూడా వాక్యంలో లేని అన్నీ ఈరోజు మనమే ఏరి బయటపడాయా. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా పొలం పని చేసే అలవాటు ఉంటే మీకు తెలుస్తుంది ఈ సంగతి. మీరు వెళ్ళి విత్తనాలు నాటారు, మొక్కలు వచ్చినాయి, మొక్కలు వచ్చి కొంచెం పెరగగానే ఆ తోట యజమాని ఒక పని చేస్తాడు. ఏంటది? అమ్మ గట్టిగా చెప్పండి. కలుపు మొక్కలు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా చెప్తా మీకు, నాటినప్పుడు లేవు కానీ ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలా? నిజమైన యజమాని అయితే పీకేయాల్సిందేనా? ఇప్పుడు నీవు కూడా నిజమైన వాక్యానుసారంగా ఉండే వ్యక్తివైతే, వాక్యం అనే విత్తనాలు దేవుడు నాటాడు, అవి మొలకలు వచ్చినాయి. ఇప్పుడు మధ్యలో ఏమన్నా వస్తే ఏం చేయాలా? ఎవరు బీకాలి? అది ఎవరు పొలంలో వాళ్ళే బీకాల. ఇప్పుడు పొలం నా హృదయమే, ఆ పొలం నేనే, ఆ వాక్య విత్తనం క్రీస్తే. ఇప్పుడు క్రీస్తు కాకుండా వేరేది మొలిస్తే ఏం చేయాలా? నా హృదయం లోపల ఎవడో చెయ్యి పెట్టి లోపల మొత్తం తీయలేడు. ఎవరు తీయాలా? నేనే తీయాలా. కాబట్టి ఎవరు తీయాలి ఇప్పుడు? చేద్దామా వద్దా? ఆశ గారు చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను, నాతో పాటు పెరిగినవి, చిన్న మొక్క, లేత మొక్క, పచ్చగుంది, ఎర్రగుంది అంటారా? అయ్యే మనల్ని పాతాళం తీసుకుపోతాయి. వాక్యంలో లేనిది మనం పెంచి పోషించద్దు. ఒక సేవకుడు ఇలా చెప్పాడు, డోంట్ ప్యాంపర్ ది సిన్. డోంట్ ప్యాంపర్ ది సిన్. ఏంటండి అది? ఏం చేయాలంటే పాపాన్ని బుజ్జగిస్తే ఏమవుతుంది? ఓ చిన్న సంగతి చెప్తాను మీకు ముగిచ్చే ముందు. ఒకసారి ఒక స్త్రీ, అమెరికా దేశం ఆమె, రోడ్డు పక్కన వెళ్తా ఉంటే చచ్చిపోయే స్థితిలో చిన్న కొండ సిలువ కనిపించింది. ఆమె తీసుకెళ్ళి, ఆమె జంతు ప్రేమికురాలు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి పెంచి దాన్ని పెద్ద చేసి దాన్ని జాగ్రత్త చేసి హాస్పిటల్ తీసుకుపోయి దానికి మెడిసిన్ ఇప్పి దాన్ని మొత్తం బాగు చేసింది. రోజు దానికి భోజనం పెడుతుంది. ఒక వారం రోజుల నుంచి అది తింటం మానేసింది. రోజు వచ్చి ఈమెతో పాటు పక్కలో పడుకునేది, ఈమె చుట్టుకొని పడుకునేది. ఈమెకి చాలా బాధ అయిపోతుంది. వారం రోజుల నుంచి చిన్న కన్నా, చిట్టి బుజ్జి, చిన్ని తల్లి, బంగారు తల్లి ఏం తింటలేదు అని హాస్పిటల్కి తీసుకుపోయినది. డాక్టర్ గారు చూడండి అని ఏడ్చేస్తుంటామా, చూడండి ఇది బుజ్జి తల్లి ఏం తింటలేదు వారం రోజుల నుంచి అని. డాక్టర్ గారు అడిగాడు,
అమ్మాయి వారం రోజులు తింటలేదు, సరే రోజు దగ్గరికి వచ్చి పడుకుంటుందా అని అడిగాడు. నా దగ్గర పడుకుంటుందండి, అసలు నేను లేకపోతే చచ్చిపోద్దండి దాన్ని. నేను చుట్టుకొని పడుకుంటుందా అని, చుట్టుకొని పడుకుంటుంది అన్నాడు. ఇది బుజ్జి తల్లి మీద ప్రేమలు చూపించట్లా, నిన్ను మింగడానికి ప్లాన్ చేసుకున్నది అది. అది దేనైనా మింగాలనుకుంటే దాన్ని కొలతలు వేసుకుంటుంది, ఆ కొలతలు సరిపడంత వరకు అది ఆహారం తినకుండా ఉంటుంది అని చెప్పాడు. డోంట్ ప్యాంపర్ ది సిన్. పాపాన్ని బుజ్జగిస్తే ఏమవుతుంది? అది ప్లాన్ చేసుకుని నేను మింగుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు? కొండశీలు కనపడగానే, పాపం కనపడగానే, నాకు దానికి సంబంధం లేదు, నేను క్రీస్తులో కడగబడ్డాను, వాక్యంలో కడగబడ్డాను, ఆత్మలో కడగబడ్డాను, దేవుడు నేను నడిపించాడు, బలపరిచాడు, మళ్ళా నేను పాపం జోలికి పోను, పాపపు సంఖ్యలు దేవుడు తెంచి నాకు స్వతంత్రత ఇచ్చాడు, నాకు విడుదల ఇచ్చాడు, కాబట్టి నేను మళ్ళా దాస్యత్వంలోకి పోను అనిగా నీవు ఉన్నట్లయితే అపవాది శక్తి, ప్రభావం, వాడి జ్ఞానం, వాడు వచ్చు నీ మీద పని చేస్తుందా అంటే పని చేయదు. కాబట్టి ప్రతి దాంట్లో నువ్వు లేఖనాన్ని ముందు పెట్టుకున్నాడు. దావీదు అంటాడు, నేను దేవుణ్ణి ముందు పెట్టుకుని నడుస్తున్నా. ఐ పుట్ ద లార్డ్ బిఫోర్ మీ. నా ముందు నేను యెహోవాని పెట్టుకుని నడుస్తా ఉన్నా. నీవు యెహోవా అంటే ఏదో కాదు, వాక్యం అండి. నీ ముందు దేవుని యొక్క వాక్యం పెట్టుకున్నాడు, నువ్వు ఎక్కడ పడిపోతావో చెప్పు. బైబిల్లో దేవుణ్ణి నమ్మి మోసపోయినాడు ఒక్కడి పేరు చెప్పండి. దేవుణ్ణి నమ్మి తప్పిపోయినాడు, నశించిపోయినాడు ఒక్కడి పేరు చెప్పండి. ఎవరు లేరే. మరి ఈరోజు మనం ఇంకా బలంగా ఉండాలంటే మనం ఎవరు నమ్మాలా? ధైర్యంగా మాట చెప్తా, నేను సేవకుడి కన్నా నువ్వు ఎక్కువ దేవుణ్ణి నమ్మాలా. నువ్వు సంఘానికన్నా దేవుణ్ణి ఎక్కువ నమ్మాలా. నేను వెళ్ళే సంఘం గొప్పది కాదు, నేను కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. భూమి మీద పరిశుద్ధ సంఘాలే లేవు, దేవుడు యొక్క పరిశుద్ధాత్మ తప్ప గొప్పదేది లేదు, ఏది పరిశుద్ధమైనది లేదే లేదు. కాబట్టి ఎవరైతే ఆత్మను పొందుకున్నారో వారి పరిశుద్ధుడు అంటారు. ఆత్మను పొందుకోకపోతే మనమందరం మనుషులమే. కాబట్టి దేవుడు యొక్క ఆత్మ అన్నిటికన్నా ప్రాముఖ్యము, ఆయన యొక్క వాక్యానుసారంగా ఉండటము ప్రాముఖ్యము. కల్తీలన్నీ నువ్వే తీసి దాన్ని పక్కకి నెట్టేసే సంపూర్ణమైన దానిలో మనం ముందుకు కొనసాగిపోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.